ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వివేక చూడమని 8వ రోజు సెప్టెంబర్ 12వ తేదీ ఉపోద్ఘాతం నడుస్తుంది. 26 పేజీలు ఉపోద్ఘాతంలో మనం ఇప్పుడు 14వ పేజీలో ఉన్నాం. 14వ పేజీలో ఆ మొట్టమొదటి శ్లోకంతో ప్రారంభించాలి. స్వమాయయా స్వమాత్మానం మోహయేద్వైతరూపయా గుహాగతం స్వమాత్మానం లభతే చ స్వయం హరిం. స్వమాయయా స్వమాత్మానం మోహయేద్వైతరూపయా గుహాగతం స్వమాత్మానం లభతే చ స్వయం హరిం. స్వమాయయా అన్నప్పుడు నిర్గుణ బ్రహ్మము ఆయన వద్ద త్రిగుణాత్మక మాయ ఉన్నది. ఆ బ్రహ్మ పక్కనే బ్రహ్మను ఆశ్రయించి బ్రహ్మలో సగభాగంగా ఉన్నప్పటికీ, అర్ధనారీశ్వర తత్వంగా ఉన్నప్పటికీ ఆ బ్రహ్మజ్ఞానం ఎటువంటిదంటే మాయకి లోబడినది. మాయా కార్యానికి ఎటువంటి సంబంధం లేకుండా ఉండేది. దాని గురించి ఆలోచనే లేనిది. దాని గురించి పట్టించుకోవడం కూడా లేదు. అసలు ఈక్షణ కూడా లేదు. అయితే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నాడు కాబట్టి, పరిపూర్ణుడు అంటే ఎవరంటే పరమాత్మ అనుభూతి సహజంగా ఉంటూనే ఒక అవతార పురుషుడు పరమాత్మగానే ఉంటూనే, పరమాత్మ అనేటువంటి అనుభవంలో ఉంటూనే శరీరాన్ని ఒక కోటులాగా ధరించి వచ్చినప్పుడు మరి ప్రకృతిలోకి దిగాడు కాబట్టి, దిగినా గానీ ఆ ప్రకృతికి వశం, మాయకి వశం అయ్యేవాడు కాదు. కారణం అతను పరమాత్మే, మాయని దాచిన పరమాత్మ. ఒక సాధకుడైతే మాయని దాచిన పరమాత్మ సహజంగా ఉండేటువంటి నిర్గుణ బ్రహ్మ శాశ్వతంగానే ఉన్నాడు. మాయ ఆచరించిన మాయకి ఎట్టి సంబంధం లేకుండా ఉన్నాడు. అవతార కార్యక్రమానికి వచ్చినటువంటి
శ్రీకృష్ణ పరమాత్మ మరి ఆ మాయని వినియోగించుకుంటాడు. మాయకు లోబడే బదులు మాయని వినియోగించుకుంటాడు. కాబట్టి మాయా ప్రపంచంలో మాయ పద్ధతులు ఉంటూ కూడా స్వనిష్టలో పరమాత్మగానే ఉంటాడు. ఏకకాలంలో రెండు ఉండగలిగిన వాడు పరిపూర్ణుడు. మెహర్ బాబా చెప్పినట్లుగా పరిపూర్ణత్వం అంటే మనం అచల పరిపూర్ణం అనుకుంటాం. కాకపోతే అద్వైతంలో కూడా సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనేదే పరిపూర్ణం అంటాం. బాబా చెప్పేది ఏంటంటే నిరపేక్ష నిర్గుణ బ్రహ్మగా ఉండటం ఒకటి, మాయా ప్రపంచంలో మాయ అంతకుండా మాయ పద్ధతిలో కూడా ఉండటం ఒకటి. ఇప్పుడు జీవన్ముక్తుడు కానీ గురువు గారు కానీ మాయా ప్రపంచంలోనే ఉన్నారు, మాయకి అంతకుండా ఉన్నారు, మాయని అధిగమించి ఉన్నారు. శిష్యులకి బోధించాలన్నా, కృప చూపించాలన్నా, శక్తిపాతం చేయాలన్నా, అనుగ్రహించాలన్నా ఇదంతా మాయ సంబంధమే. కాబట్టి వాళ్ళలో ఉన్న మాయ వాళ్ళు పనిముట్టుగా ఉపయోగించుకోవచ్చు. అందుకని ఇక్కడ స్వమాయయా అన్నాడు కృష్ణ పరమాత్మ. నాలోనే ఉన్నటువంటి మాయ ఇప్పుడు ఏమైంది? ఆ పరిపూర్ణత్వంలో నిర్గుణంగా ఉంటూనే సగుణం కూడా, నిర్గుణంగా ఉంటూనే సగుణం కూడా, రెండు సగుణ నిర్గుణాలు రెండు ఉన్నటువంటి స్థితే పరిపూర్ణం. నిర్గుణం చెదరకుండా సగుణంగా కూడా ఉండటమే పరిపూర్ణం. భగవంతుడిగా ఉంటూ మానవ శరీరం ధరించి మానవుడిగా కూడా ఉంటూనే పరిపూర్ణం. అది అవతార పురుషుల విషయంలో భగవంతుడిగా ఉంటూ మానవ దేహం ధరించి మానవుడిగా కూడా ఉంటూ కూడా తన దైవీ స్థితి సహజంగా ఉంటూ కోల్పోకుండా ఉండటమే. అలాగే సద్గురువు కూడా ముందు మానవుడిగా ఉండి సద్గురు స్థాయికి వచ్చిన తర్వాత సాక్షాత్ పరబ్రహ్మగా ఉంటూనే మళ్ళీ మానవుడిగా మానవుల్లో కలిసిపోయి మానవుడిగా ఉండటమే సద్గురు యొక్క పరిపూర్ణత్వం. జీవన్ముక్తుడు కొంచెం కాసేపు బ్రహ్మనిష్టలో ఉండొచ్చు, కాసేపు బయటకు వచ్చి అసంగంగా ఉండొచ్చు. ఏకకాలంలో రెండు ఉండటం అనేది ఒక్కోసారి ఉండదు. జీవన్ముక్త స్థితిలో 4 అంశాలు ఉన్నాయి. బ్రహ్మ విద్వరిష్ఠుడు అంటే విదేహముక్తుడు. అప్పుడు పూర్తిగా బ్రహ్మముగా ఉన్నాడు కానీ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నాడు. అది పరిపూర్ణత్వం కాదు. కాబట్టి రెండు పక్కల నైపుణ్యంగా సహజంగా ఉన్నవాడే పరిపూర్ణుడు. స్వమాత్మానం అంటే ఆయన ఆత్మగానే ఉంటున్నాడు. ఇక్కడ ఆత్మ అనేది ఎక్కడుంది అంటే ప్రకృతిలో ఉంది, మానవ దేహంలో ఉంది. మాయా కల్పిత ప్రపంచంలో మాయావరణలో దేశకాల వస్తువుల్లో జీవుల్లో ప్రాణుల్లో ఆత్మగా ఉంది. అయితే మనలో ఆత్మగా ఉందని మనం అన్న పద్ధతి కాకుండా ఆయనే ఆత్మగా కూడా ఉన్నాడు అన్నప్పుడు సగుణ బ్రహ్మగా ఉన్నాడు. స్వమాయ అంటే మాయతో కూడిన నిర్గుణ బ్రహ్మ. స్వమాత్మానం అంటే కార్యక్రమంలోకి వచ్చేసరికి సగుణ బ్రహ్మ. ఏకకాలంలో అతను నిర్గుణ సగుణ కూడా. కాబట్టి ఇదే పరిపూర్ణత్వం. మోహా ఏ ద్వైత రూపయా ద్వైత రూపముకు మాయతే తనను మోహములో పడవేయుతున్నాడు. ఎవరిని? తనే మోహిని రూపంలో ఉన్నాడు, తన మోహ రూపంలో పడల. అక్కడ కార్యక్రమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోహ రూపంలో ఉన్నారు. లేదు, సృష్టిలో ఎవరైతే ప్రకృతి ధర్మంగా ఉన్నారో దైవీ స్థితి పొందలేదో అటు వాళ్ళంతా కూడా అజ్ఞానము అనేటువంటి మోహంలో ఉన్నారు, ద్వైతము అనేటువంటి మోహంలో ఉన్నారు. ద్వైత రూపముకు మాయతే
తనను మోహములో పడవేస్తున్నాడు. స్వాత్మ జ్ఞానము చే బుద్ధి గుహలో ఉన్న పరమాత్మను తెలియచున్నాడు. ఆయన తాను తానైనటువంటి పరమాత్మ స్వరూపుడు అనేటువంటి జ్ఞానంతో మనలాగే మానవుడిగా వచ్చినప్పటికీ ఆయన యొక్క బుద్ధి గుహలో, మానవుడిగా ఉన్నప్పుడు బుద్ధి గుహ ఉంటుంది కదా, పరమాత్మను నిరంతరాయంగా అపరోక్షానుభూతి పద్ధతిలో తెలియచున్నాడు. చరావరణాం భూతానాం ద్వైతత నచ సత్యతః. చరావరణాం భూతానాం ద్వైతత నచ సత్యతః. ఈ చరాచర భూతములలో ద్వైతము సత్యము కాదు, అంతయు పరబ్రహ్మమే. అంతయు పరబ్రహ్మమే, రెండోది లేదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మ కంటే వేరే ప్రపంచం ఉన్నా ప్రపంచ రూపంగా ఉన్న బ్రహ్మ. కాబట్టి ప్రపంచాన్ని కూడా కలిపి సర్వం కలివిదం బ్రహ్మ అంటం జరిగింది. కాబట్టి విచారిస్తే అంతా బ్రహ్మముగా ఉంది. అజ్ఞానికి మాత్రం ప్రకృతి వేరుగా, పురుషుడు వేరుగా ఉన్నది. అహం బ్రహ్మ దాకా వెళ్ళిన తర్వాత కూడా అహం అనేటువంటిదే ప్రాకృతం. ప్రకృతిలో మొట్టమొదటి వచ్చినటువంటిది అహం. అహంకారం దగ్గర వచ్చినటువంటి అహం తత్వం. అంతకుముందు కూడా అహం అనేటువంటి తత్వరూపానికంటే ముందు అవ్యక్తంగా దశల వారీగా ఈ అహం కూడా వస్తూనే ఉంది. కేవలం చిత్తు కొన్ని తత్వాలతో వచ్చింది. మూల ప్రకృతి నుంచి కొంత జడ పదార్థాన్ని కలుపుకొని చిజ్జడ తత్వాలు వచ్చినాయి. తర్వాత మానవుల యొక్క అజ్ఞానంలో చైతన్యాన్ని గుర్తించినటువంటి పరిస్థితిలో కేవలం జడతత్వాలు ఉన్నాయి. సృష్టిలో 3 రకాలుగా మార్పు చెప్పినప్పటికీ చైతన్యంగా ఉంది కానీ మారలేదు. సాపేక్షంగా ప్రకృతిని బట్టి చిత్తు కూడా కొన్ని దశల వారి తత్వాలుగా పేర్కొనడం జరిగింది కానీ చైతన్యంలో మార్పు లేదు. అది కూడా ఉన్నట్లుంది. అది కూడా పరిణామరహితం. ఈ విధంగా చూస్తే ప్రకృతి పరంగా అనేకంగా నానాత్వంగా ఉన్నప్పటికీ వస్తు నిర్ణయంగా చూచినప్పుడు ప్రపంచాన్ని నిర్గుణ బ్రహ్మని రెండుగా చూస్తున్నప్పుడు ఆ రెండుగా చూసే దృష్టి అజ్ఞానం. ఒకే బ్రహ్మనిచ్చి బ్రహ్మలో ఉన్నటువంటి నిర్గుణ బ్రహ్మలో ఉన్నటువంటి ఈ ప్రకృతి యొక్క ఆవిర్భావం అంతా కూడా ఆ బ్రహ్మ యొక్క సంకల్పంలో ఈ బయట మనం ఏ ప్రకృతి అయితే చూస్తున్నామో ఆయన అంతర్గతంగా ఆ ప్రకృతి రూపుదిద్దుకొని ఆయన సంకల్పంతో అదే ప్రకృతి బాహ్యానికి వచ్చింది. ప్రకృతి బ్రహ్మ రెండు ఒకటిగానే ఉన్నాడు. బ్రహ్మ యొక్క అంతర్భూతంగా ఈ ప్రకృతి సంకల్పం రావడానికి ముందుగా ఉన్నది. లోపల ఏదైతే ఉందో ఆయన సంకల్పంతో అదే బయటకు వచ్చింది. అదే సృష్టి క్రమం. బ్రహ్మణో అవ్యక్త అవ్యక్తో మహత్తు తన్మాత్ర సృష్టి అంతా కూడా. ఈ విధంగా చూసినప్పుడు సగుణ నిర్గుణ బ్రహ్మలకి భేదం లేదు. సృష్టి అభివ్యక్తం కాకున్నప్పుడు అది నిర్గుణ బ్రహ్మ. సృష్టి అభివ్యక్తం అయినప్పటికీ కూడా ఆ బ్రహ్మస్థానంలో అతను నిర్గుణంగానే ఉన్నాడు. అభివ్యక్త స్థితిలో ఏదైతే పరిణామంగా అవరోహించిందో అలాగే అప్పుడప్పుడు అనుగ్రహ విరోధానాలుగా అవరోహణ ఆరోహణగా ఉందో వాటన్నిటిలో కూడా చైతన్యం వ్యాపక స్థితిలో క్రియారూపంలో ఉంది. ఇది ఎవరిది అంటే ఇది కూడా ఆ బ్రహ్మలో ఉన్నటువంటి అనంతత్వంలో భాగమే గాని
బ్రహ్మ కంటే వేరు కాదు. చూసే దృష్టిలో బ్రహ్మ కంటే వేరైనవి ఉన్నాయి అన్నప్పుడు ఇదంతా సృష్టి అనుకున్నప్పుడు ఆయన సగుణ బ్రహ్మాండం. చూసే దృష్టి రెండు రకాలు ఉంది, అజ్ఞాన దృష్టి, జ్ఞాన దృష్టి అని. నిరపేక్షానికి వెళ్ళేసరికి అజ్ఞానం ముందే పోయింది, జ్ఞానం కూడా లేకుండా పోయినప్పుడే స్వస్వరూపంలో ఇంకేదీ లేదు. కాబట్టి ఏదైతే అభివ్యక్తమైందో మాయావాదంలో అది బ్రహ్మ కంటే వేరుగా కనబడ్డదాన్ని మిథ్య అన్నాం తప్ప వేరుభావం ఉన్న వాళ్ళకి అలా చెప్పడం జరిగింది. కానీ పరిపూర్ణత్వంలో ప్రకృతి కూడా బ్రహ్మమే అని చెప్పేసి సర్వం కల్పితం బ్రహ్మ అంటున్నాం. మళ్ళీ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటున్నాం. రెండు రకాలుగా చెప్పడం ఏమిటి అని ఎవరికైనా సందేహం వస్తే నేహ నానా అస్తి కించన అంటున్నాం. ఇక్కడ అది తప్ప నానాత్వము, అనేకత్వము, ద్వైతము ఏదైనా కొంచెము కూడా లేదు. నా కించన కొంచెం కూడా లేదు అని చెప్పడం జరుగుతుంది. ఇది కొంచెం జాగ్రత్తగా, పరిశోధనాత్మకంగా, లోతుగా బుద్ధికి పదును పెట్టి చూస్తే బ్రహ్మసూత్రాల్లో చెప్పినట్లుగా నిర్గుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ సమన్వయం అవుతుంది. నిజానికి రెండు వేరు కాదు. అప్పుడు అభివ్యక్తమైనటువంటి ప్రకృతితో మనం కూడి తాదాత్మ్యత చెందినప్పుడు మాత్రమే విడుదలవటానికి మిథ్య అనే పదం వాడుతున్నాం. ఈ విధంగా మాయని, మిథ్యని అర్థం చేసుకున్నప్పుడు బ్రహ్మసూత్రాల్లో సగుణ నిర్గుణ బ్రహ్మల యొక్క సమన్వయం చెప్పాడు. వేదాంత ప్రమాణ వాక్యాల్లో సగుణం వేరు, నిర్గుణం వేరు అనేటువంటి అర్థాలతో ధ్వనించినప్పుడు దానికి కొంత వ్యాఖ్యానించి విరోధం లేదు అని అవిరోధంగా చెప్పడం జరిగింది. ఇక్కడ అంత లేకపోయినా మీకు కొంత అందిస్తున్నాం. మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు మీరు చెప్పిన దాన్ని అందుకోకపోయినా ఏం పర్వాలేదు. ఎవరన్నా కొంచెం తెలిసి సరిగ్గా స్పష్టంగా లేని వాళ్ళు కానీ, తెలియని వాళ్ళకి కానీ అందించడం కోసం నా బోధాక్రమంలో కొంచెం ఒకసారి వస్తు నిర్ణయంలో ఉన్నటువంటి విభాగాల్ని స్పృశిస్తూ వాటిని సమన్వయం చేసుకుంటూ వస్తూ ఉంటాం. కాబట్టి ఈ మాయా సిద్ధాంతం ప్రకారం చూస్తే జ్ఞాన అజ్ఞానాల్లో ఉన్నవాడి పరిస్థితికి ఏం చెప్పాలి అంటే, ఈ చరాచర భూతములలో ద్వైతం అనేది సత్యము కాదు. అహం బ్రహ్మ అన్నాడు అనుకో, అహము బ్రహ్మ రెండు ఉన్నాయి. ద్వైతం అనేది సత్యము కాదు అన్నప్పుడు వాడు ఏం చేయాలి? బ్రహ్మేమో శాశ్వతం, ఎప్పుడూ ఉంటాడు, వాడిని తీసేయలేము. మరి ద్వైతంలో రెండో తీసేయాలి. ఒకటి సత్యం అని తేలిన తర్వాత ఆమె అసత్యం, ఆమె ప్రాకృతం, ప్రకృతికి సంబంధం. కాబట్టి అహం బ్రహ్మల అహం పోవాలి. అందుకే బ్రహ్మైవ అహమస్మి, బ్రహ్మమే నేనయ్యాను, నేనే బ్రహ్మమయ్యాను అని చెప్పి లాస్ట్కి ఏమన్నాం? అహం పదార్థ రహిత అన్నాం. అంటే బ్రహ్మైవ అహమస్మి, ఈ బ్రహ్మమే అహం రూపమైంది సృష్టి కోసం. ఇప్పుడు నేను సృష్టిని అధిగమించి వచ్చి బ్రహ్మ సమీపానికి వచ్చాను. సృష్టి కోసం బ్రహ్మ అహమయ్యి సృష్టి చేసింది. నాకు సృష్టితో పని లేదు అన్నప్పుడు అహంతో కూడా పని లేదు. అద్వైత సిద్ధాంతం ప్రకారంగా నేను బ్రహ్మ దాకా వచ్చాను, ఇంకా అద్వైతం సిద్ధించలేదు. ద్వైతం పనికిరాదు అన్నారు, బ్రహ్మమేమో సత్యం అన్నారు. మరి అహము బ్రహ్మ రెండిట్లో బ్రహ్మ సత్యం అయితే పోవాల్సిందేది అహం. అందుకని ఆ ప్రార్థనలో ఆఖరి పదం ఏం పెట్టాం? అహం పద అర్ధరహిత. పదార్థం అనకండి, అహం పదార్థరహిత కాదు, అహం పద అర్ధరహిత. అర్థము అంటే నానా అర్థాలు ఉన్నాయి. అర్థం అంటే సగము, అర్థం అంటే అర్థమైందా అని, అర్థం అంటే అవసరం, అవసరార్థం.
ధర్మార్థ కామ మోక్షాలు అర్థము అంటే మనం జీవించడానికి తప్పనిసరిగా కావాల్సినవి అవసరాలు. కామం అంటే అవసరం లేకపోయినా సరే కొంతమందికి ఇంద్రియ భోగం కోసం లేకపోతే ప్రకృతి ప్రేరేపించిన పద్ధతిలో కొన్ని కావాల్సి వస్తాయి. ఆకలి, నిద్ర, భయం, మైథునం అని ప్రకృతి ప్రేరణ. ఆ ప్రకృతి ప్రేరణ కూడా మొదట్లో అర్థం అంటే అవసరమే కానీ ఒక సాధన చేసేటప్పుడు అది నిజమైన అర్థం కాదు, అది కామ్యకం. కాబట్టి అర్థకామాల్లో కామం కింద వస్తుంది, ఇంద్రియ భోగం కింద వస్తుంది. బ్రహ్మచర్య వ్రతం పాటించేటట్లయితే అవి చాలా వరకు పోతాయి. కర్మ విషయంలో కోరికలు వచ్చినప్పుడు అక్కడ అవసరం అని విషయం అజ్ఞానంలో అర్థము అవసరం అనేటువంటి భావంలో చేశాం, నాకు బాధ్యత ఉంది అనే భావంలో చేశాం. ఇంకొంచెం పైకి వెళ్తే జీవన్ముక్త స్థితిలో, సాక్షిత్వ స్థితిలో అర్థం అంతా కూడా కామం కింద మారింది. ఇప్పుడు వాడు ఏం చేశాడు? నిష్కామ కర్మగా బాధ్యతలు నిర్వహించాడు. అప్పుడు కర్మ చేసి చేయనివాడయ్యాడు కాబట్టి అక్కడ కామ్యకం కాలేదు. ఆ విధంగా అర్థం అంటే ఇలా నానా అర్థాలు ఉన్నాయి. అర్థం అంటే అనుభవం. మహావాక్య అర్థ నిర్ణయం, మహావాక్యార్థము అన్నప్పుడు మహావాక్యం ఏ అనుభవం గురించి చెప్తుందో ఆ అనుభవానికి అర్థం అని పేరు. అర్థం అంటే తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం. అయితే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటే బ్రహ్మను అర్థం చేసుకుంటే బ్రహ్మమే అవుతాడు. కాబట్టి బ్రహ్మని తెలుసుకొని అర్థం చేసుకున్నవాడు, అవగాహన పరుచుకున్నవాడు దాన్ని తన మీద అప్లై చేసుకున్నప్పుడు తాను బ్రహ్మమే అయి ఉన్నాడు. కాబట్టి అక్కడ అర్థం అంటే అనుభవం అనే మాట తెచ్చుకున్నాం. అహం పద అర్థము. అహం అనే పదానికి ఒక అనుభూతి ఉంది అన్నాం. ఏమిటది? బ్రహ్మ అనుభవం. బ్రహ్మ విషయమా? బ్రహ్మ ఇంద్రియ గోచరం కాదు కాబట్టి విషయం కాదు. బ్రహ్మ ప్రకృతి చేత ఎరగబడేవాడు కాదు. బ్రహ్మ వేరు, ప్రకృతి వేరు. బ్రహ్మ సగుణమైతే బ్రహ్మ ప్రకృతిని తెలుసుకుంటాడు. స్వమాయ అన్నప్పుడు ఆ ప్రకృతి తనదే అయినటువంటి ప్రకృతిని తన ఇష్టం వచ్చినట్టుగా నడుపుతాడు. అయితే సాధకుడు బ్రహ్మైవ అహమస్మి దాకా వచ్చినప్పుడు అహం పద అర్థరహిత చేసుకోవాలి కదా. అప్పుడు అహం పదం ఏదైతే ఒక అనుభూతిని ఇచ్చిందో అది ఎరుక. ఇక్కడ ఎరుక విడవటం అనేది జరుగుతుంది. అద్వైత సిద్ధి అన్న అహం బ్రహ్మాస్మిలో అహం అనే పదం అర్థరహితం చేసుకున్నప్పుడు, అనుభవరహితం చేసుకున్నప్పుడు, ఎరుక రహితం అయినప్పుడు ఉన్నట్లున్నటువంటి సద్రూపమే ఉంటుంది. ఆ సద్రూపము అసత్తుతో కలిసి ఉన్నప్పటికీ సద్రూపమే. అసత్తుతో కలిసి ఉన్నప్పటికీ అది కలవని రూపం. సృష్టికి మాత్రం రెండు కలిసి సృష్టి చేసినప్పటికీ అది ఒకటి ప్రకృతి, ఒకటి పురుషుడైనప్పుడు తదసత్తు రూపం ప్రకృతి పురుష రూపం అయినప్పుడు సృష్టి వచ్చింది. అసత్తు సృష్టి చెయ్యలేదు, సత్తు సృష్టి చేయాల్సిన అవసరం లేదు, కానీ రెండు కలిస్తే సృష్టి వచ్చింది. మాయ సృష్టి చెయ్యలేదు, నిర్గుణ బ్రహ్మ సృష్టి చెయ్యడు. నిర్గుణ బ్రహ్మని మాయ ఆశ్రయించినప్పుడు నిర్గుణ బ్రహ్మనే సగుణ బ్రహ్మగా చూపిస్తూ మాయ పనులు చేస్తూ తన కార్యక్రమాన్ని పూర్తి చేసింది. అయినప్పటికీ సగుణ బ్రహ్మ చేసినట్టుగా మనం, ఎందుకంటే అర్ధనారీశ్వర తత్వంలో శివుణ్ణి, నిర్గుణంగా ఉన్న శివుణ్ణి, త్రిగుణాత్మక మాయని మనం వేరుగా చూడలేము. అది మిథునం. రెండు కలిస్తేనే సృష్టి వచ్చింది. సృష్టి బాధ్యత ఎక్కువగా ప్రకృతిది. అయితే నిర్గుణ బ్రహ్మ యొక్క ఆజ్ఞతో, అనుమతితో చేసింది. అందుకే అక్కడ స్వకీయ మాయ అంటే ఆయన అనుమతి ఇచ్చాడనమాట. ప్రకృతికి సృష్టికి కూడా ఆయన అనుమతి, ఆయన ఆజ్ఞ, ఆయన అంగీకారము, మౌనమే అంగీకారంగా ఉన్నప్పుడు ప్రకృతి
ఏ బ్రహ్మనైతే ఆశ్రయించిందో ఆ బ్రహ్మ యొక్క అనుమతి అంగీకారం కావాలి దానికి. అంటే దాని యొక్క జ్ఞాన కిరణం దీనికి కావాలి. ఆ నిర్గుణ బ్రహ్మ యొక్క జ్ఞాన కిరణాన్ని తన ఆవరణలోకి లాక్కొని దాన్ని ఆశ్రయించి ప్రకృతి పురుషులుగా మారి శివశక్త్యాత్మకమై సృష్టి చేయడం జరిగింది. కాబట్టి సృష్టి ఎవరు చేశారనే దాంట్లో పూర్తిగా మాయ చేసింది అనకూడదు, నిర్గుణ బ్రహ్మ చేశాడు అనుకోకూడదు. రెండు కలిపి మాట్లాడాలి, విడదీసి మాట్లాడాలి. విడదీసిందే కరెక్ట్ అవుతుంది సిద్ధాంతపరంగా, కలిసి చేసింది కూడా రైతే సృష్టి పరంగా. సృష్టి పరంగా రైతే అంటే మనమంతా మాయలోనే ఉన్నాం, మాయలోనే సాధన చేస్తున్నాం. సాధనా ఫలితాలన్నీ కూడా మాయని అధిగమించేదాకా మన సాధనా ఫలితాలు కూడా మాయే. కాబట్టి మన ఆధ్యాత్మిక ప్రయాణం అజ్ఞాన దశ నుంచి జ్ఞానంలోకి, జ్ఞాన దశలో కొన్ని భూమికలు దాటుకుంటూ పోయేదంతా మాయలో అయినప్పటికీ కూడా అక్కడ సగుణ బ్రహ్మమే మనకు ఉపయోగపడుతున్నాడు. అనుష్ఠానానికి ఉపాసనకి కూడా సగుణ బ్రహ్మమే మనకి లక్ష్యంలో ఉన్నాడు. ముందు సగుణ బ్రహ్మ జ్ఞానంతో తర్వాత నిర్గుణ బ్రహ్మ స్వరూపానికి కొద్దిలో కొంతలో మనం ఆ పరిపూర్ణ బోధకానికి జీర్ణం అయితే రెండు ఒకటే అనేటువంటి భావంలో సగుణంగా ఉండేవాడు అప్పటికప్పుడే నిర్గుణంగా ఉండిపోతాడు. దీన్ని బైబిల్లో కూడా చెప్తారు, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేరని. తండ్రి నిర్గుణ బ్రహ్మ, ఆ యేసు క్రీస్తేమో సగుణ బ్రహ్మ. ముందు సగుణ బ్రహ్మలో ఐక్యమయ్యి అక్కడి నుంచి ఆ సగుణ బ్రహ్మమే నిర్గుణ బ్రహ్మకి అందిస్తుంది. మాయ పక్కకి తప్పుకుంటే ఆ సగుణంగా ఉన్నవాడే నిర్గుణంగా అయిపోతాడు. అంతకంటే అక్కడ ఏమి లేదు, మాయ చేసే సహాయం అదే. సర్పస్య రజ్జుత నాస్తి నాస్తి రజ్జౌ భుజంగత ఉత్పత్తి నాశయోర్ నాస్తి కారణం జగతో అపిచ. సర్పస్య రజ్జుత నాస్తి నాస్తి రజ్జౌ భుజంగత ఉత్పత్తి నాశయోర్ నాస్తి కారణం జగతో అపిచ. రాతి యందు పాము లేదు, పాము యందు తాడు లేదు, ఉత్పత్తి నాశనములు లేవు, జగత్తునకు కారణము కూడా లేదు. దీని వ్యాఖ్యానం దాని పైనే చెప్పా. సగుణము లేదు, నిర్గుణమే ఉంది అనుకొని సగుణంలో ఉన్న సృష్టిని ఒకవేళ అంగీకరిస్తే సర్వం కలితం బ్రహ్మగా, ఒకవేళ అంగీకరించకపోతే జగత్ బ్రహ్మసత్యం జగత్ మిథ్యగా, ఇంకొంచెం విచారణ చేసి సగుణం మాయ, మాయ అంటే లేని మాయ, లేని మాయ వల్ల కల్పించి లేనివే అనుకొని ఆ రకంగా చూచినప్పుడు ఉన్నది బ్రహ్మం ఒక్కటే. తాడు పాము అన్నప్పుడు తాడు అనేది బ్రహ్మము, పాము అనేది జగత్తు. కాబట్టి బ్రహ్మము బ్రహ్మముగానే ఉన్నాడు, మాయా ప్రపంచం మాయా ప్రపంచంగా ఉంది. విచారిస్తే ప్రపంచం లేనిది బ్రహ్మ మాత్రమే ఉన్నాడు. ఇది అద్వైత నిర్ణయం. అందువల్ల ఏం చెప్తున్నాడు ఇక్కడ, తాటి యందు పాము ఉంది అనకూడదు, పాము వెనక ఆధారంగా తాడు ఉంది అనకూడదు. పాము జగత్ అయినప్పుడు జగత్కారణ బ్రహ్మము, జగత్ ఆధార బ్రహ్మము అని బ్రహ్మకి ఈ జగత్ సంబంధాన్ని అంటకట్టకూడదు. ఇది లక్ష్యం దగ్గర చెప్పిన మాట, అజ్ఞానులో చెప్పిన మాట కాదు. అజ్ఞానులు ఈ దృష్టాంతం కరెక్టే. లక్ష్యం దగ్గరికి వచ్చేసరికి ద్వైతాన్ని ఎగరగొట్టడానికి, అద్వైతాన్ని అద్వైత సిద్ధిని ప్రతిష్టాపన చేయడానికి చెప్పేటువంటి మాట. కాబట్టి అజ్ఞాన దశలో చెప్పేది ఒకటి, అజ్ఞానం మీరిన తర్వాత జ్ఞాన దశలో చెప్పేది మరొక మాట. చివరికి సగుణ బ్రహ్మని దాటి నిర్గుణ బ్రహ్మతో సమన్వయం చేసుకొని చివరికి మాయని దాటి నిర్గుణ బ్రహ్మగా ప్రతిష్టాపన జరగడానికి చెప్పే మాట ఒకటి.
అందుకే బోధ 3 దశల్లో వెళ్ళాలి. పై బోధ ముందే చెప్తే గందరగోళం, కన్ఫ్యూషన్. 3 సత్యమే. అజ్ఞానంలో జరిగేది అజ్ఞానం సత్యం. అక్కడ కొన్ని ఉపమానాలు కూడా చెప్పేది మన ఆధ్యాత్మిక పురోగమనానికి పనికొస్తాయి. జ్ఞాన మార్గంలో ప్రవేశించినప్పుడు అక్కడ కూడా కొన్ని అన్ని సత్యమే. అక్కడికక్కడ నీ సాధనా ఫలాన్ని పొందటం అనేది కూడా జరుగుతుంది. ఆ సాధనా ఫలం చేత మనం ఆధ్యాత్మిక పురోగమనం చేసి చివరికి మాయ దాటేదాకా అంచుదాకా వస్తాము. కాబట్టి అక్కడికక్కడ అజ్ఞానంలోనూ అజ్ఞానంలో సత్యం, జ్ఞానంలో ఉన్న జ్ఞానంలో సత్యం, నిరపేక్ష బ్రహ్మ దగ్గర మాత్రం ఇప్పుడు చెప్పినట్టుగా తాడులో పాము లేదు, పాములో తాడు లేదు అనే మాట అక్కడ చెప్పాలి. వేదాంతాన్ని వీడు చెప్పినవన్నీ విమర్శించి వేద ప్రమాణాన్ని కాదనటం కాదు, అది ఏ దశలో రైటో ఏ దశలో కాదో చెప్పాలి. అయితే క్రింది దశలో ఏదైతే రైట్ అని చెప్పామో అక్కడ రైట్ అనే చెప్పాలి. ఆ పై రహస్యాన్ని దాచిపెట్టాలి. అక్కడ దాకా వచ్చిన సాధకుడికి ఆ పై రహస్యం అక్కడ ఒక రహస్యాన్ని విప్పాలి, రహస్యాన్ని బట్టబయలు చేయాలి. అందుకే ఆ సిద్ధాంత పరంగా చూస్తే కిందన సాధకుల దగ్గర అజ్ఞానం దాటే దగ్గర అర్ధసత్యాలు అసత్యాలు కూడా ఉంటాయి. కావాలని అబద్ధం అర్థం కాదు. ఇక్కడ శిష్యులకి అది మేలు చేయాలని అసలైన సత్యాన్ని దాచిపెట్టి కొంత పురోగమించిన తర్వాత తగినటువంటి ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్న వాడికి ఎప్పుడు ఆ రహస్యం బయట పెట్టాలో అప్పుడు చెప్తున్నాం. అంతవరకు దాన్ని అసలు చర్చకి తీసుకురావట్లేదు. కాబట్టి శిష్యాణం బోధ సిద్ధ్యర్థం కల్పితం క్రమాత్ అని ఒక శృతి వాక్యం ఉంది. శిష్యుల్ని ఉద్ధరించడానికి వాళ్ళ మేలు కొరకే, వాళ్ళ బోధ కోసం, వాళ్ళ జ్ఞానం కోసం, వాళ్ళ అనుభవం కోసం కర్మకర్మం కింది నుంచి పైకి వెళ్ళేటప్పుడు కొన్ని స్థాయిల్లో అర్థసత్యాలు అసత్యాలు కల్పించి ఆ శిష్యుని పైకి తీసుకెళ్ళడం జరుగుతోంది అని శృతి ప్రమాణ వాక్యమే ఉంది. కాబట్టి దీని మీద రాద్ధాంతం చేయాల్సిన పని లేదు. మనం ఏది రైటు అని. లోకానాం వ్యవహారార్థం అవిజ్ఞేయం వినిర్మిత ఏషా విమోహిని యుక్త ద్వైతాద్వైత స్వరూపిణి. లోకానాం వ్యవహారార్థం అవిజ్ఞేయం వినిర్మిత ఏషా విమోహిని యుక్త ద్వైతాద్వైత స్వరూపిణి. లోకముల యొక్క వ్యవహారమునకి అవిద్య కల్పితమైంది. అది విమోహాత్మకమైన ద్వైత అద్వైత స్వరూపం అయి ఉన్నది. సృష్టిలో లోక వ్యవహారం కోసం అవిద్య కల్పించబడి అవిద్య ప్రతిబింబ ఆభాసగా జీవులు ఏర్పడితే వాళ్ళకి అజ్ఞానం ఉన్నప్పుడు ఈ సృష్టి క్రమం నడుస్తుంది. జ్ఞానులున్న చోట సృష్టి జరగదు. ప్రజాపిత బ్రహ్మ సనక సనందనాదుల్ని బ్రహ్మ మానస పుత్రులు కొంతమందిని సృష్టించి మీరు సృష్టి చేయండి అన్నాడు. వాళ్ళు పుడుతూనే జ్ఞానులై సృష్టి చేయటానికి మొదట్లో బ్రహ్మగారి యొక్క ఆజ్ఞను పాటిద్దామని అంగీకరించి ప్రయత్నం చేసి మా వల్ల కాలేదండి మమ్మల్ని క్షమించండి అని అడిగారు. నేను పొరపాటు చేశాను, మీరు జ్ఞానులుగా సృష్టించాను, ఈసారి చేసే సృష్టిలో అవిద్య కల్పించేసి ఆ అవిద్య ద్వారా ఈ లోకం అంతా కూడా నేను అనుకున్నట్టుగా లీలా విలాసంగా ఉంటుంది. కాబట్టి క్రమంగా అవిద్యను కూడా నేను కల్పించాల్సి వచ్చింది అని బ్రహ్మ కొంత అవిద్యను తీసుకొచ్చి కశ్యప ముని మనువు మరికొంతమంది ఋషులకి మీరు సృష్టిని పెంచండి అన్నాడు. వాళ్ళు వెంటనే అంగీకరించారు. వాళ్ళలో అవిద్యా బీజం వేశారు బ్రహ్మ. అవిద్యా బీజం చేత
వాళ్ళు సృష్టికి ఉపక్రమించి సృష్టి చేయగలిగారు. కశ్యప మహాముని దగ్గర నుంచి వచ్చిన సృష్టిలో పాములు ఉన్నాయి, గద్దలు ఉన్నాయి, మానవులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, దీతి అదితి. దీతి వల్ల దైత్యులు అంటే రాక్షసులు, అదితి వల్ల దేవతలు, వినత కద్రువ ఉన్నారు, కశ్యప మహాముని యొక్క భార్యలు. వినతకేమో వైనతేయుడని గరుత్మంతుడు, కద్రువకేమో పాములు. ఇలాగా అంతవరకే చెప్పారు. కానీ ఆయన ఎన్నో సృష్టి చేశాడు. అంటే భార్యతో సంకల్పంతో కొన్ని చేసినా సంకల్పంతో చేసినటువంటి సృష్టి ఎక్కువ. ఆ కశ్యపముని తన సంకల్పంతోనే 84 లక్షల జీవరాశుల్ని సంకల్పించి సృష్టి చేశాడు. ఈ సృష్టి చేయాలంటే మరి ప్రకృతి పరమైన దాని మీద అపేక్ష కావాలి కాబట్టి వాళ్ళకి అవిద్యా బీజం వేశారు ఆయన. కాబట్టి ఈ ప్రకృతి ఇలా నడవటానికి లీలా వినోదం కోసం ఈ లోకాలు యొక్క వ్యవహారం కోసం అవిద్య కల్పితమాయను. అది విమోహాత్మకమై మరి కల్పించిన తర్వాత మోహం ఉండాలిగా. మోహం లేకపోతే అపేక్ష ఉండదు, అపేక్ష లేకపోతే సృష్టి క్రియ జరగదు. కాబట్టి ద్వైతముగాను అద్వైతముగా కూడా స్వరూపమై ఉన్నది. సృష్టి చేసేవాడేమో బ్రహ్మమే అయి ఉన్నాడు, అది అద్వైతం. వాడి సంకల్పంలో వచ్చిన సృష్టి నానా విధాలుగా ఉంది కాబట్టి వాడి సంకల్పం నుంచి వచ్చిన సృష్టి కాబట్టి సృష్టి నిజానికి వేరే లేదు. వాడి సంకల్పం వచ్చిందంటే సృష్టి ఎలా ఉండాలో అతను ఆలోచించాడు. ఆలోచనలోనే ఈ బాహ్యంగా ఉన్న సృష్టి అంతా కూడా తనలో లోపలే గూడు కట్టుకొని ఉంది. తన సంకల్పం ద్వారా అదే బయటకు వచ్చి వ్యక్తమై ఆ సృష్టి ప్రణాళిక ఆ బ్రహ్మయందు ఏదైతే అవ్యక్త రూపంలో పూర్తిగా ప్రణాళికాబద్ధంగా తయారై ఉన్నదో తానే సంకల్పం ద్వారా బాహ్యానికి వ్యక్తీకరించినప్పుడు లోపలిదే బయటకు వచ్చింది. అందుకే ఇక్కడ దృష్టాంతం చెప్తాం. ఊర్ణనాభి నుంచి అంటే సారి పురుగు నుంచి దారం దాని నోట్లోంచి వచ్చి మళ్ళీ దారం అది మింగేస్తూ ఉంటుంది అని. అలాగే ఆ బ్రహ్మ నుంచి వచ్చినటువంటి ఈ సంకల్పం ద్వారా ఆయనలో ఉన్నదే బయటకు వచ్చి సృష్టి అయింది. మళ్ళీ ప్రళయకాలంలో ఈ సృష్టి సాలిపురుగు ఆ దారాన్ని మళ్ళీ తన నోటితోటి పొట్టలోకి తీసుకున్నట్లుగా ఈ సృష్టి మళ్ళీ ఆ హిరణ్యగర్భుని యొక్క గర్భంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ అవిద్య సృష్టి కోసం కల్పితమైంది. దీని గురించి మళ్ళీ వేరే ఒక మానవుల్ని ఇంత బాధ పెట్టాలా ఆయన యొక్క లీలా వినోదం కోసం అని ఒక ప్రశ్న రావచ్చు. తాను బ్రహ్మమై ఉండి తాను బ్రహ్మము అనేటువంటి అనుభవం లేకపోతే బ్రహ్మానుభవం కోసం తన మాయతోటి ఈ సృష్టి చేసుకొని దాంట్లో 7 దశల్లో క్రిమికీటకాలలో పశుపక్షాదులతో ఉపాధి యొక్క తాదాత్మ్యతతో తన చైతన్య వికాసం పొంది ఆ వికాసంతో మానవ జన్మలో కూడా కొన్ని లక్షల జన్మల్లో బుద్ధి వికాసం పొంది ఆ బుద్ధి వికాసానికి ఈ పెరగడానికి అవసరమైనటువంటి పరిణామంలో ఏర్పడినటువంటి సంస్కారాల్ని తొలగించుకొని చివరికి శుద్ధాంతఃకరణతో తాను మళ్ళీ తిరిగి ఈశ్వరుడుగా బ్రహ్మగా అనుభవాలు పొందుతూ ఈసారి తాను బ్రహ్మం అనేటువంటి అనుభవంలో శాశ్వత తృప్తిగా ఉండిపోయాడు. అంతకుముందు బ్రహ్మమే అయ్యుండి కూడా మరి నేను బ్రహ్మమైతే నేను బ్రహ్మమనే అనుభవం నాకు ఉండాలిగా అన్నాడు. నిర్గుణ బ్రహ్మకి అనుభవం ఉండదు కదా. మరి ఎప్పుడైతే అనుకున్నాడో తాను సగుణంగా మారాడు. ఎప్పుడైతే సగుణంగా మారాడో మాయలో పడ్డాడు. ఎప్పుడైతే మాయలో పడ్డాడో తాను బ్రహ్మం అనేది మరిచాడు. ఎప్పుడైతే మరిచాడో ఈ పరిణామం అంతా జరిగింది. ఈ పరిణామం అంతా అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ తన స్వరూపము నెరవేర్చ బ్రహ్మ దగ్గరికి ప్రయాణం చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ ముందే అయి ఉన్న బ్రహ్మమే తిరిగి అయ్యాడు. కొత్తగా జీవుడు బ్రహ్మం అవలా. ముందే బ్రహ్మమయ్యి జీవుడయ్యి తిరిగి అజ్ఞానంలో రకరకాలుగా అనుభవాలు పొంది జ్ఞానంలో పురోగమించి
అహం బ్రహ్మ దాకా పోయి అహం అనే ప్రకృతిని వదిలేసి కేవలం నిర్గుణ బ్రహ్మగా మళ్ళీ ఉన్నాడు. ఎందుకు ఇట్లా చేశాడు అంటే ఈసారి ఆ నిర్గుణ బ్రహ్మగా ఉన్నవాడు తృప్తిగా పరమ తృప్తిగా ఇంకా శాశ్వతంగా కదలకుండా ఉండిపోయాడు. అందుకు అప్పుడు బ్రహ్మమే అయి ఉండి వాడికి తృప్తి లేక దారాడు, కానీ ఇప్పుడు తృప్తితో ఉన్నాడు కాబట్టి ఇక దారడు. కాబట్టి ఈ సృష్టి పరిణామం అంతా, ఆధ్యాత్మిక ప్రయాణం అంతా, చైతన్య యొక్క వికాసము వ్యావర్తనం అంతా, ఈ అవరోహణ ఆరోహణ అంతా కూడా ఒక పర్పస్ కి, ఒక కారణానికి, ఒక దివ్యమైనటువంటి ప్రయోజనానికి కల్పించబడింది. ఈ మాయా కల్పిత ప్రపంచంలో భగవంతుడి ప్రమేయం లేకుండా, నిర్గుణ బ్రహ్మ యొక్క ప్రమేయం లేకుండా మనం అనవసరంగా దీంట్లో గోతిలో పడ్డాం కాబట్టి మళ్ళీ మనం ఉద్ధరించుకుంటూ ఉండాలి. అలాగే ఆ పరమాత్మ కూడా అప్పుడప్పుడు దిగొచ్చి మనని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ మాయతో జరిగింది తప్పనిసరి అయింది కాబట్టి ఈ నిర్గుణ బ్రహ్మ స్వకీయ మాయ పట్టుకొని కృష్ణుడిగా ఇంకెవరిగానో అవతరించుకుంటూ ఉద్ధరించుకుంటూ సద్గురు అవతార తత్వంతో పాటు సద్గురుతత్వం కూడా, ఉదాహరణకి కృష్ణ పరమాత్మ అవతార పురుషుడే అయినా జగద్గురువు. మరొక ఉదాహరణ తీసుకుంటే షిర్డీ సాయిబాబా సద్గురువు, కానీ అవతార తత్వంగా ఉండి ఆ బాబాకి దేవాలయాలు కడుతున్నారు. గురువు వేరు, భగవంతుడు వేరుగా ఉంటారు సామాన్యంగా. కానీ ఇక్కడ పరమాత్మే భగవంతుడిగా ఉంటూ జగద్గురువు అయ్యాడు. షిర్డీ సాయిబాబా సమర్థ సద్గురువుగా ఉంటూనే మళ్ళీ పరమాత్మ అనేటువంటి స్థితిలో అవతార కార్యక్రమం కూడా నడపడం ద్వారా ఆయనలో అవతార తత్వం కూడా రెండు కలిసి ఉండటం చేత షిర్డీ సాయిబాబా దేవాలయాలు కూడా మనం కడుతున్నాము. ఇప్పటిదాకా ఆయన్ని ఆరాధిస్తున్నాం. కొందరు దైవంగాను, కొందరు గురువుగా కూడా ఆరాధిస్తున్నారు. కాబట్టి ఈ మాయా కార్యంలో వచ్చిన దానికి ఆ బ్రహ్మజ్ఞాని ఆ పరమాత్మకి ఏ సంబంధం లేదు. తను ఆశ్రయించిన మాయే చేసింది ఇదంతా. అయితే మాత్రం ఆ మాయ చేసింది ఆయనకి తెలుసు కాబట్టి ఉద్ధరించడానికి సద్గురు స్థాయిలో, అవతార స్థాయిలో పదే వచ్చి మనకి సహాయం చేస్తున్నారు. వాళ్ళు మనని మోసం చేయలేదు, మోసపోయిన వాళ్ళనే ఉద్ధరిస్తున్నారు. దీన్ని కొంచెం విచారణ చేస్తే అర్థం అవుతుంది. ప్రస్తుతానికి అక్కడ ఆపి ముందుకెళ్దాం. అద్వైతం భావయేద్ బ్రహ్మ సకలం నిష్కలం సదా ఆత్మజః శోక సంకీర్ణః నా బిభేతి కుతక్షణ. అద్వైతం భావయేత్ బ్రహ్మ సకలం నిష్కలం సదా ఆత్మజః శోక సంకీర్ణః నా బిభేతి కుతక్షణ. అంతయు అద్వయ బ్రహ్మమునే భావించవలేను. అది నిష్కలము, పరిపూర్ణము. అద్వయ బ్రహ్మము నిష్కలము అంటే ఏంటి? కళ అంటే కాంతి. పూర్ణ కళ అన్నప్పుడు అఖండమైనటువంటి హద్దులు లేనటువంటి ప్రకాశం. చంద్రుడికి కళలు ఉన్నట్టుగా, కళలు అంటే అంశాలు, కళలంటే కిరణాలు. నిష్కళ అంటే కిరణాలుగా లేదు, పూర్ణ కళగా ఉంది అనొచ్చు. అసలు ప్రకాశమే లేదు అని కూడా అనొచ్చు. ప్రకాశం లేకపోవడం ఏంటి? బ్రహ్మమే ప్రకాశ రూపుడు కదా అన్నప్పుడు బ్రహ్మ స్వయం ప్రకాశము. బాహ్య ప్రకాశం అంతా మాయావరణలో ఉంది. నిష్కళ అనేది మనం మాయావరణలో ఉన్న ప్రకాశం లేదు అని చెప్పడం కోసం నిష్కళ అన్నాం. నిష్కళ బ్రహ్మ అనగానే మాయావరణలో వ్యాపించినటువంటి పరమాత్మ ప్రకాశము. మాయలో ఏది ఉన్నా గాని అది అసత్యం కాబట్టి, మన అనుభవంలో జ్ఞానంగా ఉన్నది ఏదైతే ఉందో అది అసత్యం కాబట్టి, ఆ పరమాత్మ కూడా మాయలోనే ఉన్నాడు కాబట్టి, పరమాత్మ ప్రకాశం అసత్యం కాబట్టి, ఇప్పుడు ఆ పరమాత్మ ప్రకాశం లేదు అని చెప్పడానికి నిష్కళ అన్నాం. మాయను దాటిన తర్వాత స్వప్రకాశ రూపుడు నిర్గుణ బ్రహ్మ ఉన్నాడు. స్వప్రకాశం అనగానే అది అపరోక్ష అనుభూతి, అది నిర్గుణ బ్రహ్మ.
కనుక ఆ రకంగా నిష్కళకి రెండు అర్థాలు తీసుకోవాలి. అసలు సిద్ధాంతంలో నిర్గుణ బ్రహ్మ కూడా స్వయం ప్రకాశం కూడా నిష్కళ అని తీసుకొని జ్ఞానరహితం, ఎరుకరహితం, త్రిగుణరహితం అని చేస్తారు వాళ్ళు. కాబట్టి ఎక్కడికక్కడ మనం మొదట్లోనే చెప్పుకున్నట్టుగా పై అర్థం తీసుకోవచ్చు. ప్రస్తుతానికి పరబ్రహ్మని నిలబెడుతున్నాం, మాయలో వ్యాపించిన పరమాత్మని నిష్కళ చేస్తున్నాం. అది నిష్కలము, పరిపూర్ణము, ఆత్మజ్ఞాని శోకమును దాటిన వాడై ఎచ్చోటను భయపడకూడదు. అసలు ప్రకాశం ఉంటేనే జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞాన ప్రకాశమే ప్రతిబింబించి అవిద్య వచ్చింది. అవిద్యకు లోబడినటువంటి జీవులకి నానా కష్టాలు వచ్చినాయి. బింబ ప్రకాశమే లేకపోతే ప్రతిబింబ ప్రకాశం ఎక్కడిది? అధిష్టాన బ్రహ్మ ప్రకాశమే లేదు, అది నిష్కళ అన్నాం. నిన్న మనం చెప్పుకున్నట్టుగా శుద్ధ సత్వ మాయా ప్రతిబింబ ఈశ్వరుడు. అధిష్టాన బ్రహ్మ ప్రకాశం నిష్కళైనప్పుడు ప్రతిబింబ ప్రకాశం మాత్రం ఉండదు కదా. అప్పుడు ఈశ్వరుడు లేనివాడు, అవిద్యా ప్రతిబింబంగా ఉన్న జీవులు లేనివాళ్ళు. బాబు, జీవులుగా ఉన్న మీరు లేని వాళ్ళేను, మీరేదో నిజంగా ఉన్నారనుకొని శోకిస్తున్నారు. అజ్ఞానంలో మీ శోకం అయితే ఇప్పుడు నువ్వు ఆత్మస్వరూపుడివి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిబింబ ప్రకాశంగా ఉన్న జీవులు లేరు. నీకు జీవభావం వచ్చిపడింది ఆగంతుకం, నువ్వు జీవుడు కాదు. కాబట్టి ఎందుకు శోకిస్తున్నావు? నువ్వు శోకం దాటిన వాడివే, పొరపాటున దుఃఖపడుతున్నావు. ఇక్కడ ఏమీ లేదు ఉళక్కి. కాబట్టి నువ్వు భయపడకు అని చెప్తున్నారు. అజ్ఞానమే తద్వైతాక్ష్యం అద్వైతం శ్రూయతాం పరం మమ త్వహమితి ప్రజ్ఞా విముక్తమవికల్పవత్. అజ్ఞానమే తద్వైతాక్ష్యం అద్వైతం శ్రూయతాం పరం మమత్ అహమితి ప్రజ్ఞా విముక్తం అవికల్పవత్. ద్వైతమనున్నది అజ్ఞానమే కాని అజ్ఞాన దశలో, భ్రాంతి దశలో నీకు ద్వైతము తోస్తున్నది. అజ్ఞానం ఎప్పుడైతే వదిలిందో ద్వైతం అనేది లేదు, ఉన్నది బ్రహ్మమే అని చెప్పే గురువు బ్రహ్మమే, ఆ సంగతి వినే శిష్యుడు బ్రహ్మమే. ఉన్నది ఒక్క బ్రహ్మమే, అనుభవంగా చూస్తే ఒక్క బ్రహ్మమే. ఒక్కటే అనేటువంటిది ఎందుకు చెప్తున్నామంటే ద్వైతం పోవడం కోసం. నిర్గుణ బ్రహ్మైనప్పుడు అనుభవం కూడా లేకుండా ఉన్నప్పుడు ఒక అనుభవం రెండు అనుభవాలు, ఒకటి రెండు అంటానికి కూడా లేదు. ద్వైత భ్రాంతి ఉన్నవాడికి బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని చెబుతున్నాం. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని చెప్తున్నాం. ద్వైతాన్ని హరింపజేయడానికి కోసం ఒకటే అని ప్రతిపాదిస్తున్నాం కానీ నిజానికి బ్రహ్మ ఒకటి కూడా కాదు. అది అపరోక్ష అనుభవ రూపమైనప్పుడు సంఖ్యని వాడటం అనేది కుదరదు. మన ఊహకు అందటం కోసం ఒకటి అని అంటున్నాం. ఆ ఒకటి అంటంలో ద్వైతాన్ని పోగొట్టుకోవడం కోసం అంటున్నాం, రెండోది పోగొట్టుకోవడం కోసం అంటున్నాం. అద్వితీయం బ్రహ్మ అన్నప్పుడు ఆ ద్వితీయం పోగొట్టుకోవడం కోసం మాట్లాడుతున్నాం. నాది నేను అనినట్టి అహంకారము లేనిది, సందేహ వికల్పరహితమైనది. అసలు సందేహం పుట్టడానికే అవకాశం లేదు, అనుమానమే లేదు, అంతే. అవికార్యం అనాఖ్యేయ, ఆఖ్య అంటే ప్రతీతి అని, ప్రవరాక్షుడు అంటే
గొప్పవాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ పేరు ప్రతిష్టలంతా కూడా వ్యాపించి అందరికీ తెలిసి ఎవరు అంటే ఆహా ఆయన అని ప్రతివాడు అతని గురించి విని ఉంటాం, తెలుసుకొని ఉంటాం జరిగినప్పుడు ఆఖ్య అనే శబ్దం వాడతాం. ఇక్కడ చూడు పై శ్లోకంలో కూడా అజ్ఞానమే తద్ ద్వైతాఖ్యం అన్నాం. ఆఖ్యం అంటే ప్రతీతి. ఇక్కడ కూడా అవికార్యం అనాఖ్యేయ. అవికార్యము ప్రతీతి కాదు, అద్వైతం అనుభూయతే. మనోవృత్తిమయం ద్వైతం పరమార్థత. అద్వితీయ పరబ్రహ్మము అవికార్యం. అవికార్యం అంటే ఏ కార్యము చెయ్యడు. అందుకనే నిర్గుణ బ్రహ్మ అద్వితీయ బ్రహ్మ నుంచి సృష్టి రాలేదంటున్నాం. అతను సృష్టి కార్యం చెయ్యలేదు. అనిర్వచనీయం. అతని సంగతి ఊహకందదు, వాక్కుతో చెప్పనలవి కాదు. అనుభవజ్ఞుడు కూడా, బ్రహ్మనిష్ఠుడు కూడా, తానే బ్రహ్మమైన వాడు కూడా నీ అనుభవం ఏంటో చెప్పవయా అంటే దానికి మాటలు లేవు. అనిర్వచనీయ అనుభవ రూపం అది. ద్వైతంగా ఉంటే చెప్పొచ్చు. అద్వైతంలో అపరోక్షం అయినప్పుడు ఎవరి అనుభవంలో వాళ్ళకు ఉంటుంది తప్ప అనుభవం ఇట్టిది అట్టిదని చెప్పడానికి మాటలు సరిపోవు. చెప్పడానికి ప్రయత్నం చేసి ఒకవేళ చెప్పినా వినేవాళ్ళ ఊహకు కూడా అందదు. అందుకే మనోవాచామ గోచరం అంటాం. ద్వైతం అనేది చిత్తరూపం. నిజముగా అద్వైతమే ఉన్నది. చిత్తవృత్తుల్లోనే ద్వైతము అనేకత్వము తోస్తోంది. చిత్తవృత్తి నిరోధ యోగ అన్నప్పుడు నిజంగా చిత్తవృత్తులు ఆగిపోతే ఉన్నది అద్వైతమే. ఈ చిత్తవృత్తి నిరోధం చేసే యోగి కూడా ఆ అద్వైత బ్రహ్మమే. అద్వైత బ్రహ్మ కంటే యోగి వేరే లేడు. కాబట్టి చిత్తవృత్తులు ఉన్నప్పుడే ద్వైతం అంటే ఇక్కడ రెండోది వస్తుంది అన్నప్పటికీ రెండేళ్ళ మూడేళ్ళ నానాత్వం అవుతుంది. రెండైనప్పుడు చిజ్జడాలు అయింది, మూడోదేమో చిజ్జడ గ్రంథిలో నేను వచ్చింది. ఈ నేను ఎప్పుడైతే వచ్చిందో అది ఇంకా అనేకం సంకల్పించింది, అనేకం చేసుకుంది. ముందు రెండోది రావడమే ప్రమాదం. రెండోది చిత్తు యొక్క చిచ్చక్తితో సంకల్పంతో జడ సృష్టి జరిగి చిజ్జడాలు కలిసి ఉన్నాయి. ఇది అర్థం కావాలంటే బైబిల్ వాక్యంకి వెళ్దాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడు అంటే ప్రకాశం. నీకు అర్థం కావాలంటే దేవుడు వెలుగై ఉండెను. ఆ వెలుగైన దేవుడు ఆయన నుండి సమస్తము కలిగెను, కలిగినది ఏది ఆయన లేకుండా లేదు. ఈ చివరి రెండు వాక్యాలు గట్టిగా పట్టుకోండి. వెలుగై ఉండెను, ఆయన ఉండి అంటే ఆ వెలుగు నుండి, ఆ వెలుగే చైతన్య ప్రకాశం. ఆ చైతన్యం నుండి, ఆ ప్రకాశం నుండి సమస్తము కలిగిన. సమస్తం అంటే జడ పదార్థాలు, సృష్టి, ప్రకృతి అంతా కూడా. కలిగినది ఏది ఆయన లేకుండా లేదు అంటే ఈ జడ సృష్టి అంతా కూడా అనోరణీయానిగా, మహత్వ మహ్యానిగా ఈ చైతన్యమే వ్యాపకమై ఉంది. బైబిల్లో ఎందుకు చెప్పలేదు? పదాలు అర్థం కాక కానీ అక్కడ కూడా అద్వైత సిద్ధాంతం ఉంది. కాకపోతే సృష్టి క్రమంలో వచ్చేసరికి మానవం యొక్క అంతఃకరణలో చిత్తవృత్తులు వచ్చేసరికి అది అజ్ఞానానికి లోబడి ఉన్నది కాబట్టి, చైతన్యం ముక్కలుగా ఉంది కాబట్టి ఆ జీవుల్లో ఉన్న సంస్కారాలు ఎంతవరకు ముద్రించబడ్డాయో అంతవరకు ఒక కారణ శరీరంగా వచ్చినటువంటి జీవుడు సంస్కారయుతంగా తన చైతన్యానికి ఒక పరిమితత్వాన్ని తెచ్చుకొని సంస్కారానుభవం పొందుతూ తన మూలమైన ఆధారమైన చైతన్యాన్ని మరిచి ఉన్నాడు. ఆ చైతన్యానుభవాన్ని మరిచి చైతన్యం మీద ముద్రించబడ్డ పరిమిత సంస్కారాల యొక్క అనుభవంలో ఆ జీవుడు తాను కూడా పరిమితం అయ్యాడు. ఆ సంస్కారాల అనుభవానికి వచ్చేసరికి తనకంటే వేరైన విషయాలుగా వచ్చింది. ఆ విషయాల సంపర్కం చేత విషయానుభవం వచ్చింది. అప్పుడు ఏమయ్యాడు? జీవుడు, పరిమితమైన జీవుడు
ఏ సంస్కారాలతో పరిమితం అయ్యాడో అతని అనుభవంలో అది తనకంటే వేరైన విషయము. ఆ సంస్కారంతో ఆ విషయాసక్తి కూడినప్పుడు, విషయ సంపర్కం అయినప్పుడు ఆ విషయానుభవంతో మూడోది. ఇలాగా జీవుడికి త్రిపుటి వచ్చింది. అసలు ఉన్నది ఒకటే అయినప్పుడు త్రిపుటి ఎందుకు వచ్చింది అంటే, అతని అజ్ఞానంలో సంస్కారంలో పరిమితం అవటం బట్టి విషయంలో ఉన్న చైతన్యము, విషయానుభవంలో ఉన్న చైతన్యము, జీవుడిలో ఉన్న చైతన్యము మూడుగా విభాగాలైనప్పుడే ఈ త్రిపుటి వచ్చింది. నిజానికి చైతన్యం విభాగాలు అయిందా? చిదేకం సదేకం, చిత్తే సత్తు సత్తే చిత్తు అన్నప్పుడు ఉన్నది చైతన్యమే అన్నప్పుడు విషయంలోనూ అదే చైతన్యం ఉంది, విషయానుభవంలో ఉన్న విషయ జ్ఞానంలో అదే అనుభవం ఉంది. ఎవరికి విషయ జ్ఞానం ఉందో ఆ జీవుల్లో కూడా అదే చైతన్యం ఉంది. చైతన్యం ఒక్కటిగానే ఉంది కానీ రెండుగా మూడుగా లేదు. అజ్ఞానం చేత సంస్కారయుతంగా చైతన్యానుభవం తానైన చైతన్యానుభవం తాను లేకపోయేసరికి అజ్ఞాన ఆవరణ చేత ఈ మూడు ముక్కలుగా చూడటం అనేది విక్షేపం రజోగుణము, ఆవరణ తమోగుణం. ఈ రకంగా మనం అర్థం చేసుకున్నాం. అప్పుడప్పుడు చెప్పినవి మరొక పద్ధతిలో చెప్తుంటాం. ఎన్ని కోణాలుగా చెబితే ఏదో కోణంలో చెప్పింది ఆ శ్రవణం చేసేటువంటి వారికి ఏదో ఒకటైనా సరే మనసులో గుర్చుకొని అర్థం కావచ్చు, అవగాహన కావచ్చు అనేటువంటి ఆశ. మనసో వృత్తయస్థ తస్మాత్ ధర్మాధర్మ నిమిత్తజా. మనసో వృత్తయస్ తస్మాత్ ధర్మాధర్మ నిమిత్తజా నిరోధ వ్యాస్త నిరోధే ద్వైతం నైవోపపద్యతే. ధర్మాధర్మములు వృత్తులు మనసు కన్నా వేరు కాదు. మనసులో ఉన్న సంస్కారం వేరు, మనసు వేరు కాదు. సంస్కారాలు ఉన్నప్పుడు అది మనసు, సంస్కారాలు లేనప్పుడు అది చైతన్యం. సంస్కారముల చేత పరిమితమైనటువంటి చైతన్యమే చిత్తము లేక మనసు. ఒక్కోసారి అంతఃకరణ చతుస్తే 4గా చెప్తాం, 4 అన్నిటిని కలిపి ఒకటిగా మనసు అంటాం. కాబట్టి సందర్భాన్ని బట్టి మనసు అంటే చిత్తం తీసుకోవచ్చు, మనోవృత్తులు అంటే చిత్తవృత్తులను తీసుకోవచ్చు. కాబట్టి నీవైనటువంటి ఆ చైతన్యం మీద నీవుగా ఉంటేనేమో చిత్తుగా ఉన్నావు. ఆ చైతన్యం మీద కొన్ని సంస్కారాలు ముద్రించబడ్డప్పుడు సంస్కారాల చేత పరిమితమైనటువంటి చైతన్యము, అజ్ఞానంలో నిజానికి చైతన్యం పరిమితం కాలేదు. సంస్కారాల చేత పరిమితమైనట్లుగా అజ్ఞానంలో కనబడుతుంది. అలా కనబడేదే చిత్తము లేక మనస్సు. కాబట్టి సంస్కారములన్నా మనస్సన్నా ఒకటే. ఇప్పుడు వాక్యం గుర్తుపెట్టుకోవచ్చు. సంస్కారముల చేత పరిమితమైనటువంటి చిత్తము మీద సంస్కారాలు, చిత్తవృత్తి నిరోధాలు అయిపోయినప్పుడు అది చిత్తు లేక చైతన్యము. చైతన్యం మీద ముద్ర పడితే చిత్తులో ముద్ర తీసేస్తే చైతన్యం. ఈ వాక్యం ఒకసారి గట్టిగా మననం చేసుకుంటే చైతన్యానికి చిత్తవృత్తులకు ఉన్నటువంటి సంబంధం వివరంగా తెలుస్తుంది మనకి. ఆ వృత్తులన్నీ నిరుద్ధములు కాగా చిత్తవృత్తి నిరోధం అన్నది ఇక్కడ నిరుద్ధం అంటున్నాడు. అవశిష్టము మిగిలి ఉన్నది కేవల చైతన్యమే, అదే పరబ్రహ్మము. ద్వైతము సంభవించదు. కాబట్టి చిత్తవృత్తుల వల్ల మీకు పొరపాటు పడుతున్నారు. త్రిపుటి వచ్చేస్తుంది అక్కడ. ఆ త్రిపుటిలో విషయానుభవంలో మళ్ళీ విషయాలు ద్వంద్వాలు ఇస్తున్నాయి. ద్వంద్వాలకి ప్రతిస్పందనగా రాగద్వేషాలు, ఆగామి కర్మ వస్తుంది.
కాబట్టి చిత్తవృత్తి నిరోధమై అంతటా ఉన్నది ఒకటే చైతన్యమై ఆ చైతన్యమే నేనయి అద్వైతంలో చైతన్యం మాత్రమే కేవల పరబ్రహ్మమై ఉంటుంది. ఈ రకంగా ఒక వరుస క్రమాన్ని మనం గొలుసుకట్టుగా పెట్టుకుంటే మన సాధన, మన ప్రకృతి, అవరోహణ, ఆరోహణ, లక్ష్యము, గమ్యము కూడా ముందు విషయంగా తెలుస్తుంది. చిత్తవృత్తి నిరోధం అయినప్పుడు ఏం జరుగుతుంది అనేది ముందు విషయంగానే మన లక్ష్యం బోధపడుతుంది. ద్వైతము సంభవించదు. ఇది సత్యం. పరమార్థతస్తు భూపాల సంక్షేప ప్రాచ్యతాం మమ. ఎవరితో ఒక రాజుతో సంబోధిస్తూ చెప్తున్నటువంటి వాక్యం ఇది. ఓ రాజా, మరి ఎక్కడుందో ఇది, నా వలన సత్యమును సంగ్రహముగా వినుమా అని ఆ రాజుగారికి ఓ గురువు చెప్తున్నాడు. విజ్ఞానం పరమార్థో ఆసౌ ద్వైతినో అతజ్జ దర్శినః. విజ్ఞానం పరమార్థో అసౌ ద్వైతినో అతజ్జ దర్శినః. ఇక్కడ రెండంకి ఉన్న దగ్గర ఆ అంటున్నారు, గుర్తుపెట్టుకో. అసౌ ద్వైతినో, అక్కడ రెండుని ఈ పక్క కలిపా. తజ్జ బదులు అతజ్జ దర్శినః. ద్వైతవాదులు సత్యము ఎరుంగని వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్టాపన చేసినప్పుడు ద్వైతవాదులకి సత్యం తెలియదు అంటున్నాడు. ఎందుకంటే ఉన్నది అద్వైతం అయినప్పుడు రెండోది ఏదొచ్చినా కానీ ఆ రెండోదే భ్రాంతిలో తోచింది. భ్రాంతిలో తోచిన దానికి సత్యం ఎలా తెలుస్తుంది? కాబట్టి రెండున్నాయి అనేటువంటి వాడు ఆ ఒక్కటి తెలుసుకోలేకపోయాడు. ఆ ఒక్కటి అయినటువంటిది ఏదైతే ఉందో అది తెలుసుకున్నవాడు అదే అవుతాడు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఎవరైతే నిర్ణయంగా తెలుసుకుంటారో వాడు బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. రెండున్నప్పుడు ఏమవుతోంది? బ్రహ్మను విషయంగా తెలుసుకుంటాడు కానీ బ్రహ్మం అవ్వడు. అక్కడ ఉన్నటువంటి ద్వైత మతాన్ని ఖండించడం అనేది అక్కడ జరుగుతుంది. కరెక్ట్ గా అద్వైతంను మీరు అవగాహన చేసి జీర్ణం చేస్తే ఇది ఖండన మండలాలు కాదు, నీకే తెలుస్తుంది రెండోది లేదని. అందుకే ద్వైతవాదులు సత్యం తెలిసిన వాళ్ళు కాదు. యథార్థముగా విజ్ఞానాత్మక పరబ్రహ్మమే సత్యం. విజ్ఞానాత్మకం అంటే తానైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటిది ఏదో అటువంటి బ్రహ్మమే సత్యం. ఇంతవరకు జ్ఞాన విషయమై శ్వేతాశ్వతోపనిషత్తు ఉపోద్ఘాతము సంగ్రహీతంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విజ్ఞానం పరమార్థం అనేది అశ్వతరోపనిషత్తు. ఇంత విచారణము చే జ్ఞానము మోక్షమునకు ముఖ్య సాధనమని ఎందుకు ఇదంతా చెప్తున్నారంటే జ్ఞానం ఒక్కటే మోక్షానికి ముఖ్య సాధనము అని. ఈ శృతులు సంస్కృతాలు అటు అర్థాలు తెలియాలా, ఇంత కష్టపడాలా అక్కర్లేదు. నీవైన జ్ఞానం అనేది తెలుసుకోండి చాలు. అది నీ స్వానుభవానికి వచ్చేసరికి అక్కడ పని అయిపోయింది. ఇంకా శాస్త్రంతో పని ఉంది. వస్తు నిర్ణయంగానే చెబుతున్నాం మనం. ఈ వేదాంత పరిభాషా పదాలు మనకు అర్థం కాకపోవచ్చు. అందుకే దాన్ని సాధ్యమైనంత వరకు వివరించడానికి పూనుకుంటున్నాం. ముఖ్య సాధనం అన్నది జ్ఞానమే మోక్షానికి ముఖ్య సాధనం. లేక ముక్తి లేదని చింతించుతున్నది. ఈ జ్ఞానం లేకపోతే ముక్తి లేదు. ఇంకా ద్వైత భావన ఉంటే ముక్తి లేదు. అద్వైతం నిర్ణయంగా ఉంటే అది నువ్వై ఉంటేనే ముక్తి. జ్ఞానము చేతనే మోక్షము సిద్ధించుతున్నదనే విషయము ఈ వివేక చూడమని లో కూడా ఉంది, ఈ గ్రంథంలో కూడా ఉంది. వస్తుస్వరూపం స్ఫుటబోధ చక్షుష స్వేనైవ వేద్యం అజ్ఞాన సర్పదృష్టస్య
బ్రహ్మజ్ఞాన ఔషధం వినా వస్తుస్వరూపం స్ఫుట బోధ చక్షుషా స్వేనైవ వేద్యం అజ్ఞాన సర్పదష్టస్య ద్రాగన రావుతుందేమో ఇక్కడ లేదు. సర్పద్రష్టస్య బ్రహ్మజ్ఞాన ఔషధం వినా అంటే మొట్టమొదటి శ్లోకాలతో ప్రతిపాదించారు. నేత్రము చేతనే సమస్తమును చూచువారైనా సూర్యప్రకాశం లేనితో దేనిని చూడగలరు. మీకు కళ్ళున్నాయమ్మా, సూర్యప్రకాశం లేకపోతే అంతా చీకటిగా ఉంది, అక్కడ ఏమీ కనబడతలేదు. కళ్ళు లేనివాడికి ఎటు కనబడదు, కళ్ళు నాడు కూడా కనబడలేదు. సూర్యప్రకాశం ఎప్పుడైతే ఉందో అప్పుడు ఉన్న వస్తువులన్నీ కళ్ళున్నవాడికి కనబడుతున్నాయి. మళ్ళీ కళ్ళల్లో కూడా ప్రకాశం ఉంటే కనబడింది కదా, కన్ను గుడ్డిదైతే కనబడిందా? కళ్ళల్లో కూడా ప్రకాశం ఉంది. ఇక్కడ సూర్యుడు అనేటువంటి దృష్టాంతం చెప్పాం, సూర్యప్రకాశం. ఇప్పుడు కళ్ళతో వస్తువులు చూస్తున్నావు అంటే ఆ కన్ను చక్షురింద్రియానికి అధిష్టాన దేవత ఎవరు? సూర్యుడే. కాబట్టి సూర్యుడు నీ కళ్ళల్లో ప్రకాశ రూపంలో ఉన్నాడు, బయట ప్రపంచంలో చీకటిని పోగొట్టే ప్రకాశ రూపంలో ఉన్నాడు. కాబట్టి నీ కళ్ళు చూడగలుగుతున్నాయి, చూడబడేటువంటి వస్తువులు కూడా ఆ సూర్యప్రకాశం చేత ప్రకాశించబడటం చేత అవి కూడా కనబడుతున్నాయి. సూర్యుడు సూర్యప్రకాశం లేకపోతే చీకట్లో ఉన్న వస్తువులు కనబడవు. సూర్యప్రకాశం వస్తువు మీద పడి ప్రతిఫలించినప్పుడు ఆ వస్తువు నీ నేత్రంతో చూడబడింది. నీ నేత్రానికి కూడా సూర్యుడు అధిష్టాన దేవతగా ఉంటేనే నీ కన్ను కూడా చూసింది. అంటే దృష్టాంతం అక్కడ పక్కన పెట్టండి. సర్వత్రా జగత్తంతా పరమాత్మ ప్రకాశం చేత ప్రకాశించబడుతున్నప్పుడు ఆ ప్రకాశించబడేటువంటి జగత్తు నామరూప పదార్థాలు అన్నీ కూడా నీకు గోచరిస్తున్నాయి. నీకు గోచరిస్తున్నాయంటే నీలో కూడా పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటే ఆ ప్రకాశంతో, ఆ చేతనా శక్తితో, ఆ ప్రకాశంలో ఉన్నటువంటి జ్ఞానంతో ఇక్కడ ఇంద్రియాల యొక్క శక్తిగా, ఇంద్రియాల యొక్క జ్ఞానంగా రూపాంతరం చెంది అప్పుడు ఇంద్రియ గోచరంగా ఈ ప్రపంచం కనబడుతుంది. కాబట్టి అక్కడ ఇక్కడ పరమాత్మ ఉంటేనే ఇవన్నీ జరుగుతున్నాయి. అంతటా ఉన్నాడు పరమాత్మ. నీ యందు ఉన్నాడు, నీ ఇంద్రియాల్లోనూ ఉన్నాడు, చిచ్చక్తి రూపంలో ఉన్నాడు, చేతనా రూపంలో ఉన్నాడు, ప్రజ్ఞాన రూపంలో ఉన్నాడు. మూలంలోనే అలాగే ఉండి అవిద్యలో, అజ్ఞానంలో త్రిపుటిలో వ్యక్తం అయ్యేసరికి ఆ జ్ఞానం అజ్ఞాన రూపంలో ఉంది, విషయ రూపంలో ఉంది. ఇంద్రియాల దగ్గరికి వచ్చేసరికి ఇంద్రియాల యొక్క విషయ రూపంలో ఉంది, శబ్దస్పర్శ రూపరసగంధ రూపంలో ఉంది, వాటిని తెలుసుకునే పద్ధతిలో ఉంది. ఇవన్నీ లేకపోతే జ్ఞానం జ్ఞానముగా ఉంది, చైతన్యం చైతన్యంగా ఉంది, పరమాత్మ ప్రకాశంగా ఉంది. ఇవన్నీ కలిపి ఒక్కటిగా ఉంది, సచ్చిదానందంగా ఉంది. కాబట్టి సచ్చిదానందం కూడా ఎక్కడో దూరంగా నిరపేక్షంలో ఉండొచ్చుగాక, అదే సచ్చిదానందం అంతటా ఉన్నది. దానికి వ్యక్తీకరణలోనే నానా విధాలుగా ఉంది, నానా రకాలుగా ఉంది, నానా రూపాలుగా ఉంది, నానా అనుభవాలుగా ఉంది. అంతేగాని మూలంలో ఒక్కటే. మూలంలో ఉన్నదే సత్తు, సత్తే ఉన్నది. మూలంలో చిత్తే ఉన్నది. ఆ చిత్తి చేతనే సర్వము తెలియబడుతున్నది. మూలంలో ఆనందమే ఉన్నది. ఆనందం యొక్క వ్యక్తీకరణే ప్రియం, మోదం, ప్రమోదం. వాటి యొక్క తదుపరి వ్యక్తీకరణే త్రిపుటి. దాని తదుపరి వ్యక్తీకరణే శబ్దస్పర్శ రూపరస గంధాలతో కూడినటువంటి బాధితమైనటువంటి జ్ఞానము. కాబట్టి ఇన్ని రకాలుగా ఉన్న దాంట్లో మూలముగా ఉన్నది ఒకటిగానే ఉంది. అది విభజించబడలా. నానా రకాల సృష్టిలో ప్రతిఫలించినప్పుడు నానా రకాల కిరణాలుగా, జ్ఞాన కిరణాలుగా
ఆ కిరణాలు కొన్ని విషయాన్ని స్పృశించినప్పుడు, మూలమైన జ్ఞానాన్ని మరిచినప్పుడు, విషయ జ్ఞానం కలిగినప్పుడు దాని అజ్ఞానం అన్నాం. మూలమైన జ్ఞానం మరవకపోతే విషయ జ్ఞానం బంధించదు కాబట్టి అది దివ్య జ్ఞానం అన్నాం. మూలమైన జ్ఞానంలో ఉండి ఇదంతా లేకుండా చేసుకుంటే నీ స్వస్వరూపంలో ఉన్నావు. ఏముంది అక్కడ? 3 అంచెల్లో 3 రకాలుగా ఉన్నావు. సృష్టిని క్రమంగా ఊహించుకున్నప్పుడు నీ స్థానం ఈ మూడిట్లో ఎక్కడుంది? నిరపేక్షంగా నిర్గుణంగా ఉన్నావా? జ్ఞాన మార్గంలో నిన్ను నువ్వు మరవకుండా ఉన్న స్థితిలో ఉన్నావా? అజ్ఞానంలో నిన్ను నువ్వు మరిచి త్రిపుటిగా ఉన్నావా? 3 పద్ధతులే ఉన్నాయి. మొదటి చివరి పద్ధతి అవిద్య, మధ్యలో పద్ధతి విద్య జ్ఞానము. ఆ మూలానికి వెళ్ళేసరికి జ్ఞానాజ్ఞానములు లేనటువంటి నిరపేక్ష త్రిగుణ రహిత బ్రహ్మం. ఎప్పటికప్పుడు ఈ వరుస క్రమం కిందికి పైకి ఒకసారి మననం చేసుకోవడం, ఈ చెప్పేటువంటి బోధలో దాన్ని గుచ్చి సమన్వయం చేసుకోవడం మంచిది మనకి. అలాగను స్వయం ప్రబోధ నయనం స్వయం ప్రబోధ నయనం అంటే జ్ఞానని చక్షు, జ్ఞాన నేత్రం, వస్తు స్వరూపము తెలియవలనగా అప్పుడు మేము చెప్పింది బాగానే ఉంది. ఏమంటే మాకన్నా ఎట్లా తెలుస్తుందండి అన్నారు. జ్ఞానం అజ్ఞానం విడివిడిగా చెబుతున్నా. అజ్ఞాని ఒక ప్రశ్న వేస్తాడు, నాకు ఇది ఎట్లా తెలుస్తుందంటే అంతా ఒకటే అంటున్నారు, నాకేమో అనేకంగా కనపడింది, దీనికి ఏమిటి మరి బోధించాలి? అజ్ఞానికి బోధపడేట్టుగా చెప్పాలిగా. అందుకే ఏం చెబుతున్నాడు గురువు గారు, ఈ వస్తు స్వరూపం తెలియాలి అంటే వైరాగ్యము వివేకము ఉండాలి, సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి, శ్రవణ మననాలు సాధనగా ఉండాలి, పరాకాష్ఠలో అది నిధిధ్యాసగా ఉండాలి, వస్తు నిర్ణయంగా అనుభవంగా అదే మారుతుంది. శ్రవణ మరణాదులు మొదలైనటువంటి ప్రకాశము వంటి ఆవరణ భంగ సాధనలు కావాలి. ఏ జ్ఞానం కోసం మనం శ్రవణ మరణం చేస్తున్నాము, ఎటువంటి వివేకం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము, మనసును దాటి బుద్ధి సాక్షిగా ఉంటున్నావు, ఆ సాక్షి ఈ బ్రహ్మజ్ఞానంతో, గురుబోధతోటి, గురుకృపతోటి తన మీద అప్లై చేసుకున్నప్పుడు ఉపాసనా పూర్వకంగా, ఆరాధనా పూర్వకంగా, అనుష్ఠాన పూర్వకంగా, న్యాస పూర్వకంగా అప్లై చేసుకున్నప్పుడు ఆ జ్ఞాన ప్రకాశము నీ మీద ప్రభావం చూపించినప్పుడు నీ అజ్ఞానం భంగం అవుతుంది. జ్ఞాన ప్రకాశము చేత అజ్ఞానము భంగపరచబడుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి శ్రవణ మరణాలు, సాధనా చతుర్ష సంపత్తి, ఇవన్నీ కూడా అజ్ఞానాంధకారం నుంచి బయటపడటానికి అవసరమైనటువంటి జ్ఞాన ప్రకాశాన్ని అందించేది. ఎప్పుడైతే ఆ జ్ఞాన ప్రకాశము వివేకంతో కొంతైనా సరే నీ అవగాహనలో పెట్టుకొని ఆ దృష్టితో నువ్వు చూసావనుకో, అప్పుడు అజ్ఞాన దృష్టి పోతుంది. అజ్ఞాన దృష్టి పోయినప్పుడు త్రిపుటి చేత బాధించబడటం పోతుంది. శాస్త్రజ్ఞానము లేకపోయినా విజ్ఞానము కలుగదు. మనం మొదటి నుంచి కూడా శృతి వాక్యాలతో, భగవద్గీత శ్లోకాలతో మనం ఏం చెప్తున్నామంటే, జ్ఞానము అజ్ఞానముల మధ్య, పరమాత్మ బ్రహ్మము జీవుడి మధ్య ఉన్నటువంటి సంబంధాలని దాన్ని వినియోగించుకొని అజ్ఞానం నుంచి జ్ఞానానికి ఎగబాకటానికి, అజ్ఞానాంధకారాన్ని తొలగించడానికి, దానికి తగిన సాధనలు ఏ రకంగా చెయ్యాలనే దాన్ని మనం అవగాహన పరుచుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఈ శాస్త్రంలో ఉన్నాయి. ఎవరు అంటారు, మాకు శాస్త్రం చెప్పొద్దండి,
సూటిగా చెప్పండి, ఆ శాస్త్ర పదాలు మాకు అర్థం కావండి. అర్థం కాకపోవడం కరెక్టే, అర్థమయ్యేలాగా చెప్పాలి. శాస్త్ర పదానికి ఒక నిఘంటు అర్థం చెప్పాలి. అందరికీ తెలుగు బాగా రాదు, సంస్కృతం అసలే రాదు. కొన్ని పదాలు తెలుగులాగే ఉంటాయి కానీ అవి సంస్కృత పదాలు. ఉదాహరణకి ఆభాస, ఆధ్యాస తెలుగులాగే ఉన్నాయి కానీ భాషించడం అంటే ప్రకాశించటం, ప్రకాశము వెలుగు అంటే తెలుసు, భాష అంటే తెలియదు. ప్రతిఫలించి భాషించటం, ఒక ఉపాధి ద్వారా త్రూ వెళ్ళి ఉపాధి యొక్క దోషంతో ప్రకాశించటం, ఇది ఆభాష. ఈ పదాలు కొత్తగా ఉన్నప్పటికీ ఈ వివరణలో వచ్చిన దాన్ని బట్టి ఆభాష అంటే యథార్థమైన ప్రకాశం కాకుండా ఒక ఉపాధి దోషంతో కూడుకున్న ప్రకాశం ఆభాష అనుకుంటే సరిపోతుంది. ఉపాధి అంటే ఇక్కడ మీడియం. కొంతమందికి ఉపాధి అంటే శరీరం కూడా ఒక ఉపాధి. ఉపాధి అంటే శరీరం మాత్రమే కాదు, దేని గుండా నువ్వు చూస్తున్నావో, దేని ద్వారా చూస్తున్నావో, నువ్వు ఒక వస్తువును అడ్డం పెట్టి వస్తువు ద్వారా చూసినప్పుడు, ఒక అద్దాన్ని అడ్డం పెట్టి అద్దం ద్వారా చూసినప్పుడు, ఒక లెన్స్ పెట్టి లెన్స్ ద్వారా చూసినప్పుడు, ప్రతి ప్రకాశం ఏదైతే ఉందో అది అధిష్టాన బ్రహ్మ ప్రకాశం అయి ఉంటే దానికి ఏ దోషం లేకపోతే, దేని ద్వారా నువ్వు చూస్తున్నావు దాని యొక్క దోషం ఆ బయటకు వెలుపలకు వచ్చినటువంటి కిరణంలో ఉంటుంది. ఎర్ర అద్దం ద్వారా చూసినటువంటి ఒక శుద్ధ ప్రకాశం వెనక పక్క శుద్ధంగా ఉంది, ముందు పక్క ఎరుపు రంగులో ఉంది ప్రకాశం. అలాగే ఏ రంగు లేనటువంటి వెనకటి ప్రకాశం పసుపచ్చ అద్దంలోంచి ప్రకాశించినప్పుడు ఈ వెలపలి ప్రకాశం పసుపచ్చ రంగులో ఉంది. అవిద్య అనేటువంటి ఉపాధి లేక మీడియం లేక అద్దం ద్వారా, అర్థం కాదది మన అవగాహనకి అర్థం అవడానికి అర్థం ఉంటుంది. మీడియం ఉపాధి, అవిద్యోపాధి. అవిద్య అనేటువంటి ఉపాధి ద్వారా, అవిద్య అనేటువంటి మీడియం ద్వారా వచ్చినప్పుడు ఆ బయటకు వచ్చినటువంటి ప్రకాశం అవిద్యా దోషంతో ఉంది. మాయ ద్వారా వచ్చినప్పుడు మాయా దోషంతో ఉంది. మాయా దోషంతో ఉన్నవాడు ఈశ్వరుడు, అవిద్యా దోషంతో ఉన్నవాడు జీవుడు. ఈ విధంగా అంతఃకరణ యొక్క సంస్కారాలతోటి ప్రతిఫలించిన ప్రకాశం అజ్ఞానంగా ఉంది. అంతఃకరణ యొక్క దోషాలు, సంస్కారాలు, వాసనలు, గుణాలు, స్వభావాలు, చిత్తవృత్తులు అన్ని తొలగించినప్పుడు శుద్ధంతఃకరణ ఉన్నప్పుడు ఏమవుతోంది? వెనక పక్క ఏ శుద్ధ ప్రకాశం ఉందో శుద్ధంతఃకరణ ద్వారా ప్రతిఫలించినటువంటి ప్రకాశం కూడా శుద్ధంగానే ఉంది. అప్పుడు బ్రహ్మ ప్రకాశము ఈ శుద్ధంగా ఉన్నటువంటి ప్రతిబింబ ప్రకాశం అని నేను ఒకటిగానే ఉంది. అప్పుడు నేనే ఉంది, నేను బ్రహ్మము ఒకటే, అహం బ్రహ్మ ఉంది. కాబట్టి నేను బ్రహ్మ సారూప్యం. అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం సారూప్య ముక్తి, సామీప్య, సాలోక్య, సారూప్య, సాయుధ్య ముక్తులు ఉన్నాయి. మీడియం ఎత్తేసాం, అహం పోయింది, ప్రతిబింబ ప్రకాశం. ఇప్పుడు ఏమైంది? ప్రతిబింబ ప్రకాశము బింబ ప్రకాశంలో విలీనమైంది. దీన్ని సాయుధ్యం అన్నాం. ఈ సాయుధ్య ముక్తులు ఏముంది? బ్రహ్మం ఒక్కటే. ఈ సాధకుడు కూడా బ్రహ్మమే అయి ఉన్నాడు, సాధకుడు అనే పేరు పోయింది. కాబట్టి ఇంతగా ఇన్ని రోజులు చెప్పినా, మరికొన్ని రోజులు చెప్పినా కొంచెం ఎక్కువ వివరణగా చెప్తా ఉంటే 1-2 సార్లు దీన్ని మీరు రికార్డు చేసుకునేవి, లేకపోతే యూట్యూబ్ లో వచ్చిన దాన్ని విన్నప్పుడు అవగాహన అవుతుంది. కొంతమందికి నేను రాసినటువంటి వేదాంత పదకోశ దీపిక అనే పుస్తకం ఉంది. దాంట్లో ఈ వేదాంత పదాలకి, పారిభాషిక పదాలకి, టెర్మినాలజీకి అర్థాలు,
కొద్దిగా వివరణ వ్యాఖ్యానంతో సహా అందించడం అయింది. అన్ని శాస్త్ర పదాలకు అందిస్తే 1000 పేజీల పుస్తకం చాలదు. ముఖ్యంగా మన సాధనకి రోజువారీగా ఈ వివేక చూడమని కానీ ఏదైనా గ్రంథం బోధించినప్పుడు మనకి తారసపడేటువంటి పదాల వరకు వేరు చేసి ఒక చిన్న పుస్తకం ఇవ్వడం జరిగింది. దాన్ని ఒకసారి లేనివాడు సంపాదించుకొని ఉన్నవాడు దాన్ని ఒకసారి ఎక్కడుందో మీ ఇంట్లో వెతుక్కొని ఆ పదాలన్నీ ఒకసారి చూసుకోమని చెప్తున్నాను. అదిగో మీకు చూశారు, ఆ పుస్తకం అక్కడ పెట్టారు చూడండి. ఇది కష్టమే, కొంచెం కష్టపడాలి, మరి కొంచెం పరిశోధన చేయాలి, కొన్ని తెలుసుకోవాలి, శ్రవణ మననాలు చేయాలి, పునశ్చరణ చేయాలి, స్వాధ్యాయం చెయ్యాలి, అధ్యాపనం చెయ్యాలి. మరి తప్పదు. మీకు లోకంలో డబ్బు సంపాదించాలంటే ఎంత కష్టపడుతున్నారు, ఇంజనీరు, డాక్టర్, ఐఏఎస్ అవడానికి ఎంత కష్టపడుతున్నారు మీకు తెలుసు. ఎంత కష్టం, ఆ మాత్రం కష్టం ఇక్కడ పడట్లేదు. మీరు ఏదో అరటిపండు వచ్చినట్టు ద్రాక్ష కూడా నోట్లో పడేస్తూ మింగేసినట్టుగా ఇది అర్థమవుతుందనేటువంటి తేలిక భావం ముందు వదిలిపెట్టండి. మీరు చదువురాని వాళ్ళైనా సరే, పుస్తకాలు చదవలేని వాళ్ళైనా సరే, గురుబోధ పదే పదే వింటే, వినదాన్ని మననం చేసుకుంటే మంచిది. అయినా ఎంతో కొంత మనం చదువుకున్న వాళ్ళం ఇవాళ యూట్యూబ్లు వచ్చినాయి, ఆడియోలు వీడియోలు వచ్చినాయి, రికార్డు చేసుకోవచ్చు, 1-4 సార్లు వినొచ్చు, చూడొచ్చు, చదవచ్చు, అవగాహన చేసుకోవచ్చు. వ్యాఖ్యాన గ్రంథాలు ఉన్నాయి, వేదాంత పరిభాషగా అర్థాలు పెట్టినటువంటి గ్రంథాలు ఉన్నాయి. వేరే వాళ్ళవి కాకుండా మనం కూడా రాసి అందించినవి కూడా ఉన్నాయి. కొంచెం డాక్టర్ అవడానికి ఎంత కష్టపడతారో, టీచర్ అవడానికి, బీఈడి అవడానికి ఎంత కష్టపడతారో, బిఎస్సి బీఈడి అవడానికి అందులో సగం కష్టపడితే చాలండి. మీ మైండ్ సెట్ ఇటు లేదు, అంతే. మైండ్ సెట్ ఇటు మారితే ఇది కష్టం కాదు. భాను ప్రభాం సమాదాయ సర్వం పశ్యతి లోచనం తథా ప్రబోధనయనం శాస్త్రాలోకం అపేక్షతే. భాను ప్రభాం సమాదాయ సర్వం పశ్యతి లోచనం తథా ప్రబోధనయనం శాస్త్రాలోకం అపేక్షతే. దీని సారాంశం ఏంటంటే, సిద్ధార్థం అంటే దీంట్లో ఉన్న ప్రతి పదానికి అర్థం చెప్పకుండా సారాంశం చెప్తున్నాడు. కేవల జ్ఞానమే మోక్ష సాధనమని వచింప సాధ్యము కాదు. పైనుంచి జ్ఞానం ఉండాల్సిందే అంటున్నాం. సాధన దగ్గరికి వచ్చేసరికి జ్ఞాన సాధన అనేది ఒకటి ఉంది. అదొక్కటే కాదు, ఇంకా అనేక సాధనా మార్గాలు ఉన్నాయని ఇక్కడ కొత్తగా ప్రతిపాదన చేస్తున్నారు. ఇతర సాధనలు కూడా ఆవశ్యకములై ఉన్నాయి. కర్మయోగము అనే సాధన ఉంటుంది, భక్తి యోగం అనే సాధన ఉంటుంది, ఆత్మ సంయమన యోగం అనే సాధన ఉంటుంది, జ్ఞాన సాధన ఉంటుంది. భగవద్గీతలో 18 అధ్యాయాలున్నా సాధనల పరంగా 4 చెప్పడం జరిగింది. విషయం బోధపడటానికి క్షేత్రజ్ఞ విభాగ యోగం ఉంది, రహస్యం తెలియటానికి రాజవిద్య రాజగుహ్య యోగం ఉంది, నిరపేక్ష బ్రహ్మ నిర్ణయానికేమో పురుషోత్తమ ప్రాప్తి యోగం ఉంది, మధ్యంతరంగా పొందాల్సినటువంటి అనుభవానికి అక్షర పురుష యోగం ఉంది. దీనికి సంసిద్ధం అవడానికి మీలో ఉన్నటువంటి అసురీ గుణాలు వదిలి దైవీ గుణ సంపత్తి పొందటానికి ఒక యోగం ఉంది. మీలో తమో రజోగుణ సత్వగుణాలు 3 గుణాలు ఉండబట్టి ఈ 3 గుణాలు క్రమంగా వదలాల్సినటువంటి అవసరం ఉందని మనం అనేక సార్లు చెప్పుకున్న ప్రకారంగా దీన్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగం చూడాలి.
ఇంకా సాధన కోసం వస్తే యోగ సాధన, జ్ఞాన సాధన, భక్తి సాధన, ఆత్మ సంయమన యోగం. యోగ సాధన కింద వచ్చేది ఆత్మ సంయమన యోగం. బ్రాడ్గా 4 చెప్పాం. ఇంద్రియాల్ని బలవంతంగా నిగ్రహించేది హఠయోగం. అజ్ఞానంలో ఉన్న విషయాలన్నీ లేకుండా చేసుకొని జ్ఞానంలో ప్రవేశించి అటువంటి జ్ఞానానుభవంలో వీటిని లయం చేసుకోవడం లయయోగం. ఒక మంత్రానుష్ఠానం ద్వారా మంత్రశక్తితో మంత్రార్థాన్ని ఏ పురుషుణ్ణి అయితే మంత్రార్థం నిర్ణయిస్తుందో ఆ పురుషునితో మమేకమయ్యేటువంటి సాధన అనుష్ఠానం మంత్రయోగం. ఇలాగ అనేకం ఉన్నప్పటికీ బ్రాడ్గా యోగం అనేటువంటిది ఒకటి. అందులోని అనుష్ఠానాలు, ఉపాసనలు అన్నీ వస్తాయి. కుండలిని యోగం అన్ని అందులోనే వస్తాయి. క్రియాయోగం అందులోనే వస్తుంది. ధ్యాన యోగం అందులోనే వస్తుంది. రెండోది తత్వ విచారణ జ్ఞాన యోగం. మూడోది భక్తి యోగం. నాలుగోది చెప్పినప్పటికీ ముందుగా చెప్పవలసింది నిష్కామ కర్మయోగం. ఈ 4 మనందరికీ తప్పదు. అయితే 4గా చెప్పినప్పుడు కొంతమందికి 4గిట్లో ఏదో ఒకటి తేలిగ్గా ఉంటుంది. అప్పుడు ఆ తేలికైన దాన్ని ముఖ్య సాధనంగా తీసుకొని మిగతా 3 సాధనలు కూడా చేతనైనంత వరకు చేసుకున్నప్పుడు సమాంతరంగా అవి గౌణ సాధనలు అంటారు. అంటే వాటిని కూడా సహాయంగా తీసుకోవచ్చు. ఏం చేసినా కానీ 4 సాధనలు కూడా 4గా చెప్పినప్పటికీ ఒకే లక్ష్యానికి 3-4 రకాల సాధనా మార్గాలంటే ఒక మార్గంలో పోయినప్పుడు దానికి సంబంధించి సమాంతరంగా రెండో మార్గంలో కూడా అవే ఉంటాయి. అక్కడ కుండలిలో 7 చక్రాలు మరో 2 కలిపి 9 చక్రాలు ఉంటే శ్రీచక్రంలో నవావరణలు కూడా 9 ఉంటాయి. ఆ విధంగా సమన్వయం కూడా ఉంటుంది. అయితే శ్రీచక్రం అనుష్ఠాన పద్ధతి, ఈ షట్చక్రాలు, సహస్రారం ఇవన్నీ కూడా కుండలిని యోగ పద్ధతి. మళ్ళీ అష్టాంగ యోగం, పతంజలి యోగ పద్ధతి ఉంది. జ్ఞాన పద్ధతిలో సాంఖ్య విచారణ, కపిల సాంఖ్య పద్ధతి ఉంది. తత్వ విచారణలో మళ్ళీ ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస తోటి, పూర్వ మీమాంస అంతా కూడా ధర్మ కర్మ సూత్రాలను అనుసరిస్తే ఉత్తర మీమాంస అంతా బ్రహ్మసూత్రాలను అనుసరించి ఉంటుంది. ఈ రకంగా అనేకంగా ఉన్నాయి శాస్త్రాల్లో. అసలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటే చాలు. మనం అవలంబించాల్సింది మనకి ఏది వీలైతే ఈ 4గిట్లో అదే. ఈ కింద 4 చెప్పబోతున్నాడు. కొంతమంది కేవలం అనన్య భక్తి చేత మోక్షం అంటున్నారు. కొంతమంది కేవలం జీవ బ్రహ్మైక్య యోగము చేత అంటున్నారు. మరి కొంతమంది నిష్కామ కర్మ యోగం చేత అన్నారు. ఇప్పుడు చెప్పిన 4. శ్రీ వశిష్ఠాది మహామునులు ఆత్మజ్ఞాన సంపన్నులై కేవల బ్రహ్మజ్ఞానం చేత ముక్తి పొందచ్చు అని చెప్పారు. యోగ వాసిష్ఠులో రాముడికి వశిష్ఠుల వారు తత్వజ్ఞానాన్ని బోధించే తత్వానుసంధానం చేత ఆ పరమతత్వాన్ని పొందేటువంటి జ్ఞానాన్ని యోగ వాసిష్టం చెప్పింది. శ్రీ నారదాది మహర్షులేమో భక్తి మార్గాన్ని చెప్పారు. దానికి నారద భక్తి సూత్రాలను ఉంది, శాండిల్య భక్తి సూత్రాలు ఉంది. అట్లా మరి కొంతమంది రాసిన ఉన్నాయి. రామ రసాయనం అనేటువంటి భక్తి శాస్త్రం ఉంది. ఇందులో భక్తి శాస్త్రంలో బాహ్య భక్తి 9 భక్తులు ఉన్నాయి. శ్రవణము, స్మరణము, కీర్తనము, సఖ్యము, దాస్యము, వందనము,
ఆత్మ సమర్పణము, ఇలా 9 ఉన్నాయి. ఇవన్నీ 9 భక్తి మార్గాలు. బాహ్య భక్తి కొంత ఈ సాధన చేసిన తర్వాత భగవంతుడు నాకంటే వేరే ఉన్నాడనే భావంతో చేసిన వాళ్ళు కొంచెం జ్ఞాన మార్గంలోకి మెల్లిగా, మొదట్లో వాళ్ళు జ్ఞాన మార్గం పట్టుకోలేదు, భక్తి మార్గమే పట్టుకున్నారు. క్రమంగా జ్ఞాన మార్గంలోకి వెళ్ళినప్పుడు అసలు భగవంతుడు అంటే ఏమిటి అనేటువంటి విచారణ చేసినప్పుడు, ఇష్టదేవాలు పట్టుకొని అనేక సాధనలు చాలా మంది చేసిన ఈ దేవుళ్ళంతా ఒకటేనా, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా అనే ప్రశ్నకి జవాబు వచ్చేసరికి సరే ఏ భగవంతుడైనా సరే, రాముడే అనుకో, కృష్ణుడే అనుకో, బాబాయే అనుకో, అందరిలోనూ బాబాయే ఉన్నాడు, అందరిలోనే చైతన్యమే ఉంది, అందరిలోనే పరమాత్మే ఉన్నాడు అనేటువంటి భక్తిని పెంచుకున్నప్పుడు ఎవరు మానవులు కనబడ్డా, జీవులు కనబడ్డా వాళ్ళు కూడా భగవత్ స్వరూపులుగా చూడటం అనేది ఏదైతే ఉందో అది అనన్య భక్తి. అయితే నిన్ను నువ్వు భగవంతుడిగా అనుకోవట్లా, ఇతరులో భగవంతుని చూస్తున్నావు. నీలో కూడా భగవంతుడు ఉన్నాడని తెలిసినప్పటికీ అంత దృష్టి రాలేదు. ఈ భక్తి కర్మకాండగా బయటికి ప్రదర్శించకుండా నీలోనే భక్తి పారవశ్యం పెరిగినప్పుడు ఏకాంతంగా కూర్చొని పరవశించినప్పుడు అది ఏకాంత భక్తి. కాబట్టి త్రివిధ భక్తులు ఉన్నాయి ఇక్కడ: బాహ్య భక్తి, అనన్య భక్తి, ఏకాంత భక్తి. ఏకాంత భక్తి నుంచి కొంచెం మెట్టెక్కితే అది ముఖ్య భక్తి అంటారు. భగవంతుడు ఐక్యం అయినప్పుడు అది పరాభక్తి అంటాం. కాబట్టి పరాభక్తి ద్వారా కూడా అద్వైతం, మోక్షం ఉన్నది. భక్తి తక్కువేం కాదు, జ్ఞానం ఎక్కువేం కాదు. భక్తి, జ్ఞానం అన్నీ కూడా వేరువేరు మార్గాల్లో ఉన్న లక్ష్యం, గమ్యం అద్వైతమే. ఈ విధంగా ఈ నారదాది, శాండిల్యాది వాళ్ళంతా కూడా భక్తి మార్గం చెప్పారు. ఏది గొప్పది కాదు, జ్ఞానం కొంచెం కష్టమే. భక్తి మార్గంలో అది కూడా కష్టమైనప్పటికీ చేత కాకపోయినా భజన, కర్మకాండతోటి, నామ సంకీర్తనతోటి, రామకోటి రాయటంతో ఏదో రకంగా ముందు మొదలు పెట్టడానికి వీలనేది భక్తి. కాబట్టి ఇది కొంచెం సరళ మార్గంగా అనిపిస్తుంది ప్రారంభంలో. కానీ నిజమైన తీవ్రమైనటువంటి, లోతైనటువంటి, ఆర్తితో కూడినటువంటి, తన్మయత్వం చెందేటువంటి, భగవంతుళ్ళు ఐక్యమయ్యేటువంటి ఒక పరవశమైనటువంటి భక్తి క్రమంగా పెరిగినప్పుడు ఈ భక్తి తక్కువేం కాదు. అలా పెంచుకోవడం చేతైనప్పుడు, ఆ పెంచుకోవడం కూడా కష్టమే, అది చేతైనప్పుడు ఇది కూడా అద్వైత సిద్ధిని, మోక్షాన్ని అందిస్తుంది. మూడోది, శ్రీ కపిల, పతంజలాది యోగీశ్వరులు కూడా యోగ సిద్ధి గలవారై పరమాత్మ యొక్క ఏకరూపం యోగము చేత పొందారు. జనక చక్రవర్తి అశ్వపతి ఎవరంటే సావిత్రి అనేటువంటి దాంట్లో సావిత్రి యొక్క తండ్రి అనుకుంటా. మొదలైన రాజర్షులు నిష్కామ కర్మానుష్ఠాన పరులై భగవతర్పిత నిరపేక్షక కర్మాచరణ తత్పరత్వము చేత దురవగాహన దుర్లంఘనీయముగు భవసాగరమును దాటి అర్థం చేసుకోవడానికి వీలు పడింది. చిన్న పిల్లకాలో దాటినట్టు కాకుండా మహాసాగరంగా ఉన్నటువంటి ఈ సంసార సాగరాన్ని, భవసాగరాన్ని, భవము అంటే జనన మరణ చక్రం, ఈ జనన మరణ చక్రాలతో కూడుకున్నటువంటి ఈ సంసార సాగరాన్ని
దాటటానికి ఈ 4 రకాల యోగాలు మనకు ఉపయోగపడతాయి. ఇట్లే 4 యోగములు ముక్తి సాధనములు అని శాస్త్రం చెప్తుంది. అష్టాదశ యోగాలు కూడా ఈ భగవద్గీతని, అష్టాదశ అంటే 18, భగవద్గీతలో 18 అధ్యాయాలకి 18 యోగాలు అని పేరు. ఈ 18 అధ్యాయాలు కూడా అదే చెప్తుంది. దాన్ని 18 అధ్యాయాలు వివరించాము. సాంఖ్యంలోనేమో ఆత్మ అనాత్మ అంతా కలగాపులుగా ఉన్నదాన్ని విడదీసి ఒక ప్రజ్ఞని, ఒక చైతన్యాన్ని, ఒక జ్ఞానాన్ని విడదీసి అటువంటి ప్రజ్ఞలో స్థిరమై ఉండు, మిగతా దాంట్లో ఏం చేసినా సరే నువ్వు ప్రజ్ఞలో స్థిరమై ఉండి నిష్ట చెంది ఉండి నువ్వు అన్ని చేసుకో, అలా చేయగలిగిన వాడిని స్థిత ప్రజ్ఞుడు అని సాంఖ్యయోగంలో చెప్పారు. కాబట్టి ఏ అధ్యాయం ఆ అధ్యాయమే ఒక్కటే నువ్వు సాధనగా తీసుకున్నా కూడా నువ్వు గమ్యం చేస్తావు. 3 గుణాలు సాధన చేసి నిర్గుణము త్రిగుణ రహితం చేస్తే మోక్షమే. దైవాసుర సంపత్తి యోగంలో పూర్తిగా ఆసురీ గుణాలు తీసేసుకొని దైవీ సంపత్తిని పెంపొందింపజేసుకొని ఎవరైతే 100కి 100 పాళ్ళు ఉంటాడో వాడు కూడా ముక్తుడే. శుద్ధ సత్వగుణంలో ఉంటే సచ్చిదానంద అనుభవం వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే అది ఆత్మశాంతి. అలా 18 యోగాలు దేనికది గమ్యాన్ని, లక్ష్యాన్ని, అద్వైతాన్ని సిద్ధింపజేసేవి. ఈ శాస్త్రం ముందు నిష్కామ కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ఆత్మ సంయమన యోగము ఇందాక చెప్పినట్టు 4 ఉన్నాయి. మామది జానాతి 9 దాటింది. ఇక్కడి నుంచి మనం రేపు చెప్పుకుందాం. ఇవాళ చాలా వరకు మీకు అర్థం అవ్వాలనేటువంటి ప్రయత్నం కూడా చేశాను. అందుకని ఎక్కువ పేజీలు సాగలేదు, 2 పేజీలు అయినాయి. ఇది త్వరగా చేస్తే అర్థం కాకుండా పుస్తకం పూర్తి చేయడం కాకుండా మనం ఇలాగే వెళ్దాం. అర్థమైన తర్వాత పాఠాలు మొదలైనప్పుడు మనకి ఇంత ఆలస్యం అవ్వదు. ప్రారంభంలోనే ఆల్జీబ్రా గుండె కాబరాగా ఉండటం మంచిది కాదనే ఉద్దేశంతో తేలిగ్గా మాట్లాడుతున్నాం. అయితే ఏంటంటే రాబోయే పాఠాల్లో కూడా, అధ్యాయాల్లో, ఈ శ్లోకాల్లో చెప్పబోయే దాంట్లో కూడా అనేక సాధనా విషయాలు వస్తాయి. అవన్నీ కూడా ఇక్కడే కొంతవరకు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈసారి పుస్తకంలోకి ఉపోద్ఘాతం అయ్యాక మొదటి శ్లోకంతో మొదలు పెట్టినప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అప్పుడు ఈజీగా నడుస్తుంది బండి. ఏదైనా మీ మీద బాధ్యత తీసుకుని ఒక క్రమబోధ చెప్పాలనేటువంటి సంకల్పంతో చెప్తున్నాను కనుక కొంచెం శ్రద్ధగా వింటే ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. నా సూచన మేరకు రికార్డ్ అవుతుంది కాబట్టి 1-2 సార్లు చదువుకోవడం కానీ, లేకపోతే ఆడియో కూడా వస్తుంది సత్సంగ్ అనేటువంటి ఛానల్లో. దాంట్లో ఆడియోని ఒకసారి వింటూ రాసుకునేటువంటి అలవాటు కొంతమందికి ఉంది. ఒక్కసారి రాస్తే 10 సార్లు చదివినంత ఫలితం ఉంటుంది. రాసినప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే వ్యక్తిగతంగా నేను ఫోన్లో అందుబాటు ఉంటాను, నాతో మాట్లాడచ్చు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య
पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम तत्सत्। ओम शांति शांति శాంతి. గురువులకు గురుప్రియులకు నమస్కారములు. జిజ్ఞాసులైన శిష్యులందరికీ ఆశీస్సులు. హరి ఓం.